ప్రభునేశ్వరుషక నామంలో కూడి ఉన్న సహోదరి దేవములను తెలియచున్నాము. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయాసపడదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47 నుంచి 51 వచనాలు. మరునాడు ఆయన గలిలే వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రెయ పేతురు అనేవారు పట్టణపు కాపరస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములు మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయనని కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడు నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు నజరేతుల నుండి మంచిదేదైనా రాగలదని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితునని అతనితో చెప్పాను. అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నేను చూచితునని నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు దేవుని దూతల మనుష్య కుమారుని పైకి ఎక్కుటి దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను. 49 నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఉత్తరం ఇచ్చాను. మొదటి వచనంలో ఫిలిప్పును ప్రభువు కనుగొనడం జరుగుతున్నది. 43వ వచనం, మరునాడు ఆయన గలిలేకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. కాబట్టి ఫిలిప్పు ప్రభువును వెంబడించడానికి ప్రభువే ఆయనకు ఒక సాధనంగా ఉండడం జరిగింది. ఇందు నుంచి మనం నేర్చుకునేటువంటి కొన్ని విషయాలు గమనించాలి. దేవుడు మనుషులను ప్రభువును వెంబడించడానికి ఆయన అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన సాధనాలు ఉన్నారు, లేక అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఆంద్రేయ ఇంకొక శిష్యుడు ప్రభువును వెంబడించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం ఏమిటి? బాప్తిసమిచ్చి యోహాను గారు. 2, ఇక్కడ ఉన్నటువంటి పేతురు గారు ప్రభువును వెంబడించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం ఏమిటి? ఆంద్రేయ గారు. 3, ఇక్కడ ఫిలిప్పు ప్రభువును అనుసరించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక మార్గం ఏమిటి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఆయన నేరుగా పిలుస్తున్నారు. ఇప్పుడు 44 నుంచి 51 వచనాల్లో మనం కనుగొనబడేటువంటి ఒక విశేషమైన కార్యం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ప్రభువును అనుసరించడానికి దేవుడు ఇచ్చిన ఇంకొక మార్గాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మొదటగా ఏక మార్గాల్లో ప్రభువును అనుసరించడానికి దేవుడు అనుకొంటున్నాడు గమనించాను. 1, బాప్తిసమిచ్చి యోహాను గారిని ఆయన ఉపయోగించుకున్నారు. 2, ఆయన ఆంద్రేయ గారిని ఉపయోగించుకున్నారు పేతురు గారు అనుసరించడానికి. తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రభువే నేరుగా ఎవరిని పిలుస్తున్నారు? ఫిలిప్పుని పిలవడం జరుగుతుంది. 4వ మార్గం ఏమిటంటే, ఈ యొక్క క్రమములు మనం చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. 4వ మార్గం గమనించండి, 45వ వచనం, ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనని కనుగొంటిమి. ఆనాడు ధర్మశాస్త్రము ప్రవక్తల వచనములు అనేది ఆనాడు ఇశ్రాయేలుకి ఎందుకొరకు అనుగ్రహించబడింది? ఎందుకొరకు అనుగ్రహించబడిందండి? ఈ వచనం ప్రకారము ప్రభువును కనుగొనడానికి. కాబట్టి దేవుడు వచ్చి అనేకమైన సాధనములను, అనేకమైన మార్గములను ఉపయోగించుకొని ప్రభువును వెంబడించడానికి ఆయన అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. ఆ విధంగా మనము ప్రభువును వెంబడిస్తున్నామంటే దేవుడు ఏ మార్గాలను ఉపయోగించుకొని ఉండొచ్చు.
ఆనాడు 2 శిష్యులు ప్రభువును వెంబడించడానికి దేవుడు బాప్తిస్మమిచ్చి యోహాను గారిని ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు. ఆనాడు పేతురు గారు ప్రభువును వెంబడించడానికి ఆంద్రేయని దేవుడు ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు. మరియు కొన్ని సందర్భాల్లో ప్రభు ఏం చేస్తున్నారు, దేవుడు వచ్చి ప్రభువును ఉపయోగించుకొని నేరుగా ఆయన వెంబడించడానికి ఆయన్నే నేరుగా పిలవడం జరుగుతున్నది. ఇంకొక మార్గము, ఆనాడు ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఒక ప్రాథమికమైన మార్గము, ధర్మశాస్త్రం ప్రవక్తలు గ్రంథము వారికి ఎందుకు అనుగ్రహించబడిందంటే వారందరూ మెస్సేయను కనుగొనడానికి. ఈనాడు మనం కూడా ఈ యొక్క విషయంలో కొద్దిగా ఆలోచన చేయాలి. మనము ఏదో ఒక రకంగా మనం పిలువబడి ఉండవచ్చు. ఒకవేళ కొంతమంది మనకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి ఉండవచ్చును. ఆ విధంగా బోధించడానికి, మనం ఆ యొక్క బోధన వినడానికి మనల్ని ఎవరైనా ఒకరు ప్రేరేపించి ఉండవచ్చును. ఎక్కడైనా మనం బైబిల్ని చదివి ఉండవచ్చును, కరపత్రికను చదివి ఉండవచ్చును. ఎక్కడైనా సరే ఒక వర్తమానాన్ని మనం విని ఉండవచ్చును. ఎవరైనా సరే మనం బలవంతం పెట్టుకైనా సరే తీసుకొచ్చి ఉండవచ్చును. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది, మనము మన ఇతరుల యొక్క మార్గముల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏం చేస్తుంది, మనల్ని క్రైస్తవులుగా మారడానికి కూడా మనల్ని ఏర్పాటు చేస్తుంది. ఎలాగైనా సరే ప్రభువును అనుసరించడానికి దేవుడు భిన్నమైన మార్గములను ఉపయోగించుకొంచున్నారు. ఆ మార్గములందు మనుషులు పిలువబడుచున్నారు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నారు, అనేకులు ప్రభువును అనుసరించడానికి దేవుడు చేసుకున్నటువంటి ఒక కార్యం అది. ఈనాడు క్రైస్తవులు అవ్వడానికి, లేక ప్రభు యొక్క శిష్యులు అవ్వడానికి దేవుడు వినియోగించుకున్న ఒక ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటి, ఒక విధానం ఏమిటి? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. దేవుడు ఉపయోగించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన మార్గం అది. ఈనాడు మనుషులు ప్రభు యొద్దకు నడిపించబడుతున్నారంటే కొన్ని సందర్భాలలో అది మాత్రమే ఒక ప్రామాణికంగా మనం తీసుకోలేము. కొంతమంది ఏం చేసి ఉండొచ్చును, సువార్త వలన కొంతమంది లోబడి ఉండొచ్చును. మరికొన్ని సందర్భాలలో పరిశుద్ధుల యొక్క మాధురులు అనేది నేను ప్రభువును అనుసరించడానికి ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ విధంగా 5 రకములుగా, సుమారు 5 రకములుగా దేవుడు ఏం చేసుకుంటున్నాడు, మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభువును అనుసరించడానికి ఆయన కోరుకోవడం జరుగుతున్నది. ఏ 5 రకాలండి? ఒకటి, మనం పాత నిబంధనలు అయినా సరే, కొత్త నిబంధనలు అయినా సరే, మనము ప్రభువును అనుసరించడం లేక దేవుని వెంబడించడానికి అని మనం చూసినట్లయితే ఆయన అనేకమైన మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. ఒకటి, ఆనాడు ఇతరుల యొక్క సాక్ష్యం అనేది ప్రభువును వెంబడించడానికి ఒక మార్గంగా ఏర్పడింది. 2, కొన్ని సందర్భములు ఏం జరుగుతుంది, ఇతరమైనటువంటి శిష్యులు లేకపోతే ఇతరమైనటువంటి వారు, అంటే ఇప్పుడు ఆంద్రేయ ఎలాగైతే పేతురుని తీసుకొచ్చారో అలాగనే ఇతరమైన ఎవరైతే ప్రభువును వెంబడిస్తున్నారో, దేవుని వెంబడిస్తున్నారో వారు వచ్చి ఇతరులు వెంబడించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. 3వది వచ్చి దేవుడు నేరుగా పిలుస్తున్నాడు. ఉదాహరణ, మోషే గారిని ఎవరు పిలిచారు? దేవుడే పిలుస్తున్నాడు. అబ్రహాముని ఎవరు పిలిచారు? దేవుడే పిలుస్తున్నాడు. ఎవరు పిలవలేదు, దేవుడు నేరుగా వారిని పిలుస్తున్నారు. కొన్ని మార్గాలు ఆ విధంగా ఉన్నది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఇంకొక ఇన్స్ట్రుమెంట్, ఆనాడు వారికి ఇవ్వబడినటువంటి ఒక సాధనం ఏమిటంటే, అంటే ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఒక సాధనము, ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథం అనేది యేసుక్రీస్తు వారు ఎవరో కనుగొనడానికి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ప్రమాణమై ఉంటున్నది. దాన్ని వారు చదువుచున్నప్పుడు ఏం జరగలేని వారు ప్రభు ఎవరో, ఆయనకు అర్హతలు ఏమిటో వారు గుర్తించడానికి అవకాశం ఉంది. ఆయన ఎవరు, ఆయన ఎక్కడ పుడుచున్నారు, పుట్టినప్పుడు ఆయన ఎలాగుంటారు, ఎలాంటి పరిస్థితులు ఆయన ఉంటారు, ఇవన్నీ ప్రవక్తల గ్రంథం ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడుతున్నది, ఆనాడు తెలియజేయబడుతుంది. ఆ విధంగా 3 మార్గాలు ఉన్నట్లయితే ఈనాడు దేవుడు ఏం చేస్తున్నాడు, 4వ మార్గమును కూడా మనుషులకు ఏం చేస్తున్నాడు, ఆయన అనుగ్రహిస్తున్నాడు. అదేమిటది? సర్వ సృష్టికి సువార్తను మనము ప్రకటించడం ద్వారా. ఈ మార్గములు అనేకులు ప్రభు యొద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ 4 మార్గములు అనేది మనం సర్వసాధారణ ఎక్కడైనా చూడవచ్చు. దేవుడు తన యొక్క మార్గమును ఉపయోగించుకుని, దేవుడు 1 నేరుగా పిలవడము, 2 ఇతరుల యొక్క సాక్ష్యముల ద్వారా మనకు తెలియజేయడము, 3 దేవుడు ఏం చేస్తున్నాడు, ఇతరులు ఇంకొకరిని ప్రేరేపించడం ద్వారా, 4వది ఏమిటంటే సువార్త ప్రకటన ద్వారా, 5వది ఏమిటంటే ఇతరులు అంటే క్రైస్తవుల యొక్క పరిశుద్ధమైన మాదిరిని బట్టి ఇతరులు ఏం చేయవలేను, ప్రభు యొద్దకు నడిపించబడడం.
ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవుడిగా జీవించినప్పుడు అతని యొక్క జీవితమును ఇతరుల పరిశీలన చేస్తున్నప్పుడు, అది పొరుగువారైనా ఇరుగువారైనా సరే, ఆ జీవితం అనేది తన జీవితం కన్నా ఉన్నతమైనదిగా ఒక మనుషుడు ఎప్పుడైతే గుర్తిస్తున్నాడో అలాంటి ఒక జీవితమును తాను జీవించడానికి ఏం చేయవచ్చును, అతను నడిపించబడవచ్చు. ఈనాడు ఎందుకు అది మన యొక్క మధ్య జరగడం లేదంటే కారణము అనేకమైన కారణాలు ఉండవచ్చును. కానీ సమస్య ఏమిటంటే మనం అలాంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకపోవడమే దానికి ప్రాథమికమైనటువంటి కారణంగా ఉన్నది. తిమోతి గారిని తీసుకున్నాం. తిమోతి గారు ఎందుకు ప్రభువును అనుసరించడానికి ఎందుకు ఆయన అనుసరించారండి? ఎందుకు అనుసరించారండి? ప్రభువును అనుసరించడానికి పౌలు గారు తిమోతి గారికి ఏం చేశారు? బోధించారా? ఉండొచ్చును. ఏదే 2 తిమోతి 3వ అధ్యాయం గమనించా. 10-11 వచనాలు. 2 తిమోతి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియోక ఈకొనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై. తెలుసుకున్నవాడంటే ఏం చేశాడంటే ఆయన్ని ఒక మార్గం గమనించండి. 9-10-11 వచనాలలో ఆయన ఏ విధంగా బోధిస్తున్నాడో, ఆయన యొక్క ప్రవర్తన, మరి ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క విశ్వాసము, ఆయన యొక్క దీర్ఘశాంతం, ఆయన ప్రేమ, ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క శ్రమలు, ఇవన్నీ తిమోతి గారు చూసినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు తాను కూడా అలాగూ జీవించాలనే ఒక కోరిక అనేది తిమోతికి కలిగినప్పుడు వాటన్నిటిని చూసినటువంటి తిమోతి గారు ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడు? ఆయన పౌలు గారిని వెంబడిస్తున్నారు. పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ చూసి నన్ను వెంబడించడం మంచిదే, కానీ నేను ఎవరిని వెంబడిస్తున్నాను? ప్రభువుని వెంబడిస్తున్నాను. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? అలాగ వెంబడించని తీసుకెళ్ళడం జరుగుతున్నది. కాబట్టి క్రైస్తవుల యొక్క మాదిరి అనేది ఈనాడు ప్రాముఖ్యమైనదిగా మనుషులు గుర్తించకపోవడము, మన యొక్క మాదిరిని అనుసరించి ఇతరులు ప్రభు యొద్దకు నడిపించకపోవడానికి గల బలమైనటువంటి ఒక ఆటంకమని మనమందరం గుర్తించాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఎందుకు క్రైస్తవులు ఈనాడు మనం చేసేటువంటి ఒకే ఒక పని ఏమిటంటే ఎలాగైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని బోధించి, ఎలాగైనా సరే దేవుని యొక్క సంకల్పాన్ని వాళ్ళకి ఒత్తిడి మీద అయినా సరే ఇష్టం ఉండకపోయినా సరే వారికి తెలియజేసేసి వెంటనే మనం ఏం చేయాలి? వెంటనే మనం వారి దగ్గర ఎదురు చూసేది ఏమిటి? అయ్యా మేము విశ్వాసం ఉంచాం, మారు మనసు పొందేశాం, ప్రభువుని ఒప్పుకుంటాం, మాకు బాప్తిసం ఇచ్చేయండి అని ఒక ఎదురు చూపును చూపిస్తున్నాం. అందరం చేసేటంటేది అదే. కానీ అది ఒక వైపు ఉన్నట్లయితే ఎవరైతే మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో వారి యొక్క ప్రవర్తన అనేది, వారి యొక్క మాదిరి అనేది కూడా మనుషులకు ఏ విధంగా ఉన్నది? అవసరమైనటువంటిది. పౌలు గారు చెప్తున్నారు, అయ్యా నా యొక్క ఉపదేశాన్ని గురించి నువ్వు నన్ను వెంబడించలేదని చెప్తున్నాడు. నీ యొక్క ప్రవర్తన, ఆయన వ్యక్తిగతమైన లక్షణాలు, గుణాతిశయాలు చెప్తున్నాడు. ఏ యొక్క లక్షణాలు చెప్తున్నారు గమనించండి. నీ యొక్క ఓర్పు, నీ యొక్క ప్రేమ, నీ యొక్క విశ్వాసము, ఆయనకున్నటువంటి శ్రమలు, మరి ఆయన చెప్తున్నారు నీ యొక్క విశ్వాసం, నీ యొక్క ఉద్దేశము, నీ యొక్క దీర్ఘశాంతము, ప్రేమ, ఓర్పు, శ్రమలు, ఇవన్నీ ఏం చేసింది? ఇప్పుడు వాటిని చూసి నేను ప్రభువును వెంబడించడానికి ఏం చేసింది? నన్ను నడిపించింది. ఈనాడు ఎంతమంది బోధకులు ఇలాంటి ఒక మంచి మాదిరిని కనపరిచి ప్రభు యొద్దకు మనుషులు నడిపిస్తున్నారో మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అలాగైనట్లయితే ఇక్కడ మనకు ఉపయోగించబడినటువంటి ఇంకొక మాదిరి ఏమిటంటే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథం అనేది ఆనాడు ఇశ్రాయేలీలు ప్రభువుని వద్దకు నడిపించడానికి వారికి ఇవ్వబడినటువంటి ఒక మార్గదర్శకత. సో అలాగైనట్లయితే 43వ వచనంలో ఫిలిప్పి గారు ప్రభువును వెంబడించడానికి ఎవరు నేరుగా కారణమండి? ప్రభువే కారణము. అలాగనే పౌలు గారు కూడా ఏ విధంగా ఉన్నారు? అలాగే ఆయన కూడా కారణం. పౌలు గారిని కూడా నేరుగా ఆయన పిలవడం అనేది జరిగింది. సో అలాగ కొన్ని సందర్భాల్లో నేరుగా పిలుస్తున్నారు,
కొన్ని సందర్భాలు ఇతరులు ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర తీసుకొస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆయన వెంబడించడానికి ఎంతమంది సిద్ధపడి ఉన్నారు, ఆయన గుర్తించిన వెంటనే ఆయన వెంబడిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ప్రభువుని ఇతరులు వెంబడించడానికి ఏ రూపంలో ఒక కారణంగా నేను ఉన్నానని గమనించాను. ఇతరులు ప్రభువును వెంబడించడానికి, ప్రభు యొద్దకు నేను తీసుకురావడానికి నేను అనుసరించేటువంటి మార్గం ఏమిటి? మనం చెప్పవచ్చు, నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించలేను, ఉండొచ్చు, నేను అంత సామర్థ్యం కలిగలేదు. లేదు, మనం ఏం చేయవచ్చునంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పిలుపులాగా చేయవచ్చు. ఫిలిప్పు గారు ఏం చేశారంటే ఆయన చేసినటువంటి ఒక పనిని గమనించి 43వ వచనంలో, మరునాడు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇప్పుడు గమనించండి 44వ వచనం. ఫిలిప్పు బెత్సెయేవాడు అనగా అంద్రియ పేతురు ఉన్న పట్టణ కాపరి ఫిలిప్పు నతనయేలును కనుగొని ఎవరిని గుర్చి రాసిరు ఆయన్ని కనుగొంటే ఆయన యోసేపు కుమారుడు నజరేయుడైన యేసు అతనితో చెప్పిన. అందుకు నతనయేలు నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పుతో అనెను. వెంటనే నతనయేలు గారు ఇప్పుడు ఫిలిప్పు గారు ఏం చేశారండి, తను ప్రభువు పిలిచిన వెంటనే తనతో ముగిసిపోయిందని ఆలోచన చేయలేదు ఆయన. వెంటనే ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఆయన నతనయేలును కనుగొంటున్నాడు. ఆయన నతనయేలును కనుగొని ఆయన ఇచ్చినటువంటి ఒక కమ్యూనికేషన్, ఒక సమాచారం ఏమిటంటే, అయ్యా మేము ధర్మశాస్త్రములు ఎవరిని గురించి రాయబడినదో, ప్రవక్తల గ్రంథమందు ఎవరిని గురించి ఉపదేశించబడినదో ఆ యొక్క మెసేజ్ ఏం చేశాము, మేము కనుగొన్నాము. కానీ ఆయనకు బలహీనత ఏమిటి? ఆయన ఎవరంటే నజరేయుడు యేసు. ఈ రెండు అనేది, ఒకటి క్రీస్తు యేసును అనుసరించేటువంటి వారికి ఉన్నటువంటి బలము, రెండు క్రీస్తు యేసును అనుసరిస్తున్నటువంటి వారి యొక్క బలహీనత. కారణం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనం యేసుక్రీస్తు వారిని బలంగా అర్థం చేసుకొనిచున్నాం, మరికొన్ని సందర్భాలు యేసుక్రీస్తు వారిని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక విషయంలో ఇక్కడున్న ఫిలిప్పు గారు ఏం చేశారు, ప్రభువుని సరిగా గుర్తించారు. ఏమని గుర్తించారు? ధర్మశాస్త్రములో ఎవరిని మోషేయు ప్రవక్తలను, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారు ఆయన్ని మేము కనుగొన్నాం. వాస్తవమే, అది ఆయన కనుగొనేశారు. కానీ ఆయన ఎవరని చెప్పారు? ఆయన ఎవరంటే యేసేపు కుమారుడు అని చెప్పాడు. అది పొరపాటు అయిపోయాడు. ఆయన యేసేపు కుమారుడు అని చెప్పాడు. ఆయన యేసేపు యేసేపు నజరేయులో ఉన్నటువంటి యేసేపు అని చెప్పిన వెంటనే, అంటే ఇప్పుడు ఫిలిప్పు గారికి ఉన్నటువంటి బలం ఏమిటంటే, ఒక సందర్భంలో క్రైస్తవులు బలంగా ఉండవచ్చును, మరో సందర్భంలో ఏం చేయవచ్చును, ప్రభువుని గురించి పూర్తిగా ఎరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం యేసుక్రీస్తు వారిని గురించి నేను తెలుసుకొని ఉండవచ్చు, నేను విశ్వాసం ఉంచడానికి నాకు కావలసినటువంటి దేవుని యొక్క లేఖనాలు నేను తెలుసుకొని ఉండవచ్చు. కానీ ఇతరులు వచ్చి యేసుక్రీస్తు వారిని గురించి నన్ను ప్రశ్నించినప్పుడు వారికి చెప్పడానికి నా దగ్గర సరైన సమాధానం లేకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఫిలిప్పు చేసినటువంటి ఒక బలమైనటువంటి ఒక పని ఏమిటంటే, నిజమయ్యా నేను దాన్ని చెప్పలేకపోవచ్చు, కాబట్టి నువ్వేం చేయవు, నువ్వు నేరుగా నేను ఎవరిని కనుగొన్నాను వచ్చి చూడు అనేసి ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు ఆ విధంగా నతనయేలు ఏం చేశారు, ఇప్పుడు ఆనాడు నతనయేలు గారు ప్రభు యొద్దకి తీసుకురావడానికి ఫిలిప్పుని దేవుడు ఏం చేశారు, లేక ప్రభు ఏం చేశారు, ఆయన ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంటే ఒక్కొక్క కార్యక్రమం అనేది దేవుని యొక్క గ్రంథములో ఎలాగున ఇతరులు పిలువబడుచున్నారో అవి అనేది మన యొక్క జీవితమునకు ఏదో ఒక రకమైన మేలుకలంగా ఉండాలి. మనం దేవుని యొక్క లేఖనాలు చదువుతున్నామంటే అది మనకు ప్రయోజనకరంగా లేకపోయినట్లయితే మనం చదవడం వల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు. సో ఇప్పుడు కొద్దిగా మనము చదివినటువంటి దాన్ని ఒకసారి ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేసుకుంటూ వద్దాం. ఒకటి, ఫిలిప్పి గారు వచ్చి ఏ యొక్క పట్టణస్థుడండి? ఫిలిప్పి గారు వచ్చి బెత్సెయే పట్టణస్థుడు. ఫిలిప్పు అనేటువంటి ఈ యొక్క ఒక పదం అనేది వాస్తవానికి అది యూదులకు సంబంధించినటువంటి ఒక పేరు కాదు. అది ఫిలిప్పి అనేటువంటిది రోమాకు సంబంధించినటువంటి ఒక పేరు, అది రోమీలకు సంబంధించినటువంటి ఒక పేరు, వాస్తవానికి యూదులకు సంబంధించిన పేరు కాదు. ఎందుకు ఆ విధంగా ఒక యూదుడు అనేటువంటి వాడు ఒక రోమా యొక్క పేరుని పెట్టుకొని ఉన్నాడంటే, వాస్తవం ఏమిటంటే ఆనాడు రోమా ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేనట్లయితే ఆనాడు ఇశ్రాయేలీలు ఎంతగా చెడిపోయారో తెలియజేసేటువంటి ఒక సమాచారం అది.
పిలిపి అనేటువంటిది యోధాకు సంబంధించినటువంటిది కాదు, ఇశ్రాయేల్కి సంబంధించిన పదము కాదు, అది రోమీలకు సంబంధించినటువంటి ఒక పదము. కానీ ఆనాడు యోధా మతం అనేటువంటిది లేక యోధా ప్రజలు ఎంతగా చెడిపోయారో చూడడానికి ఒక ఉదాహరణగా ఈనాడు మనము పిలిపి గారిని చూడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అయినా సరే యేసుక్రీస్తు ఆయన పేరును మార్చలేదు. పేతురు పేరును మార్చినట్లుగా ఈయన ఒక రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక పేరుని పెట్టుకున్నంత మాత్రాన వెంటనే యేసుక్రీస్తు ఏం చేయలేదు, ఆయన యొక్క పేరును మార్చలేదు. రెండోది ఏమిటంటే ఈ యొక్క పిలిపు ఎవరి యొక్క పట్టణస్థుడండి? 44వ వచనంలో ఆంద్రేయ పేతురు అనేవారు పట్టణ కాపరస్తుడు. కాబట్టి వీరందరూ కూడా ఒకే పట్టణంలో నివసించేటువంటి వారు. అయితే బెత్సేదా అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, బెత్సేదా అనేటువంటి పదం అనేది బెత్సైదా అంటే వలల నిలయము, జాలర్లు వేసుకునే వల ఉంటుంది కదా, వలల యొక్క నిలయం అనేది బెత్సేదా అని దానికి అర్థము. బెత్సేదా అన్నట్లయితే బెత్స అంటే బెత్సవారు, బెత్సేదా అన్నట్లయితే బెత్సే అంటే చేపలు పట్టేటువంటి వారు వారి చేతిలో ఉన్నటువంటి వలల యొక్క ఇల్లు అని దానికి అర్థం, వలల యొక్క నిలయం అని అది యొక్క అర్థము బెత్సేదా అంటే. వాస్తవానికి యొక్క పట్టణంలో వీరు ముగ్గురు ఉన్నారు. ఎవరు? మనం చదివినటువంటి 44వ వచనంలో ఆంద్రేయ మరియు పేతురు మరియు పిలిపి గారు, ఈ యొక్క ముగ్గురు ఏకపట్టణ సంబంధిస్తులు, ఆ యొక్క బెత్సేదాకి సంబంధించినటువంటి వారు. అయితే ఆ యొక్క బెత్సేదా అనేది చెడిపోయినటువంటి ఒక పట్టణం, అది మంచి పట్టణంగా ప్రభు దాన్ని గుర్తించలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనం. అయ్యో కొరజీనా బెత్సైదా 11:21. ఓకే. అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడినట్లా ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. 21వ వచనంలో అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా. కాబట్టి ప్రభు ఒక శాపమును శ్రమను తెలియజేసినటువంటి ఒక పట్టణములో ఒకటి బెత్సైదా. అలాంటి శపించబడినటువంటి ఒక పట్టణంలో నుండి కూడా అపోస్తులను ప్రభు ఏం చేశారు? ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ యొక్క బెత్సైదా అనేటువంటి ఒక పేరు దేనికి వచ్చిందంటే, అక్కడ నివసించేటువంటి వారు అధిక శాతం మంది చేపలు బట్టి జాలర్లు అన్నమాట. కాబట్టి జాలర్లు పట్టేటువంటి వలల యొక్క నిలయం అనేటువంటి పేరే బెత్సైదాగా ఉంటున్నది. ఆ బెత్సైదా అనేది పాపముతో నింపబడినదని ప్రభు ముందుగా దాని గురించి తెలియజేయడం అనేది జరుగుతున్నది. రెండోది గమనించాను, పిలిపి గారు ఏం చేశారు? ఇప్పుడు నేరుగా నతనయేలును కనుగొనడం జరిగింది. 45వ వచనం పిలిపి నతనయేలును కనుగొని ఏం చేస్తున్నారండి? కనుగొని మేము ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరిని గురించి రాశారో ఆయనని కనుగొన్నామని ఇక్కడ ఆయన తెలియజేయడం అనేది జరుగుతున్నది. సో ఇక్కడ ఒక వచనాన్ని గమనించాను. ఈ యొక్క నతనయేలు ఒకవేళ బర్తలోమేగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ యొక్క నతనయేలు బర్తలోమేగా ఉండడానికి అవకాశం ఉంది. కారణాలు అనేది మనము వివరిస్తాం. నతనయేలు అనేటువంటి పదం అనేది హీబ్రూ పదము. సంఖ్యాకాండం 1:8. సంఖ్యాకాండం 1:8. ఇశ్శాఖారు గోత్రములలో నోయారుడు కుమారుడైన నతనయేలు. 1 దినవృత్తాంతములు 2:14. 1 దినవృత్తాంతములు 2:14.
నాలుగో వాడైన నతనేలును 2:14 నాలుగో వాడు నతనేలు, 5వ వాడు రద్దెయని. ఓకే, సో ఇది నతనేలు అనేటువంటి పదం అనేది హీబ్రూ పదము. అలాంటి ఒక పదం అనేది కొన్ని సందర్భాలలో ఒక రకంగా వాస్తవానికి అది వేరే లాంగ్వేజ్ అనేది వాస్తవానికి గ్రీక్ కాదు. అది బర్తలోమే అనేటువంటి పదం అనేది గ్రీకుకి సంబంధించింది కాదు, ఇంకొక లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఒక పదం అది. ఆ యొక్క పదములో బర్తలోమే అనేటువంటిది నతనయేల్ అని పేరు. సిరియా లాంగ్వేజ్లో సిరియా భాషలో నతనయేలు అనే పేరునకు అర్థము బర్తలోమే అని దాని యొక్క అర్థము. కాబట్టి ఆ యొక్క పదం అనేది ఒకవేళ ఈ యొక్క నతనయేలే అపోస్తులలో ఒక ఆయనగా పిలువబడి బర్తలోమేగా పిలువబడడానికి అవకాశం అనేది ఉన్నది. దాన్ని మనము ఎక్కడ నాకు ఆధారం ఉన్నదంటే దానికి ఖచ్చితమైన ఆధారం లేదు. సిరియా భాషలో మీరు గూగుల్ అయినా సరే చెక్ చేసుకునవచ్చును. ఇక్కడ ఉన్నటువంటి నతనయేలు అనేటువంటి పదానికి సిరియా భాషలో ఇక్కడ ఉన్నటువంటి నతనయేలు అని బర్తలోమే అని దాని యొక్క పేరు. అందువలన రెండోది వచ్చి ఏమిటంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు వీరందరూ కనాను ఊరునకు సంబంధించినటువంటి వారు. ఆయన శిష్యులను 2 కూడి ఉండిరి. అవును, మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో చాలండి. ఫిలిప్పి బర్తలోమే అని చెప్పబడింది కాబట్టి ఈ యొక్క అంటే పక్కపక్కన పేర్లు ఉన్నాయి. ఇక్కడ ఫిలిప్ వచ్చి ఎవరిని కనుగొన్నారు? నతనయేలును కనుగొన్నారు. ఒకవేళ ఈ యొక్క నతనయేలు సిరియా లాంగ్వేజ్ ప్రకారము బర్తలోమేగా ఉన్నట్లయితే ఒకవేళ ఈ యొక్క నతనయేలు అపోస్తులలో ఒకరుగా ఎంచబడడానికి అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైనటువంటి ఆధారాలు అనేది మనకు లేదు. దాన్ని మనం తీసుకొనవచ్చును, తీసుకోకుండా కూడా దాన్ని వదిలివేయవచ్చును. అయితే ఫిలిప్పికి నతనయేలుకి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణను మనము ఆలోచన చేయబోతున్నాం. ఇది వచ్చి అవుట్ ఆఫ్ బాక్స్. ఏది? ఈ యొక్క నతనయేలు అనేటువంటి ఆయన సిరియా భాషలో వచ్చి బర్తలోమే అని పిలువబడినది కాబట్టి ఒకవేళ అపోస్తులు ఒకరుగా ఎంచబడడానికి అవకాశం ఉన్నది అనడానికి హిస్టరీ ప్రకారం మనం చెప్పేటువంటి ఒక మాటే తప్ప లేఖనాల్లో మనకు ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేదు. అందువలన దాన్ని మనం తీసుకునవచ్చును, తీసుకోకపోవచ్చును. అది మనకి ఇష్టం మీద ఆధారపడి ఉంటున్నది. సరే, ఇప్పుడు మన ఫిలిప్పి నతనయేలుకి మధ్య జరిగినటువంటి ఒక సంఘటన మనము ఆలోచన చేయబోతున్నాం. 45వ వచనంలో ఫిలిప్పి నతనయేలును కనుగొని ధర్మశాస్త్రం, మోషే, ప్రవక్తలు ఎవరిని గురించి రాసిన ఆయన కనుగొంటిమని ఆయన యోసేపు కుమారు నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఫిలిప్పి గారు నతనయేలుకు చెప్పినటువంటి వివరణ అనేది 2 చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకటి, ధర్మశాస్త్రములో మనం ఎవరినైతే మనము ధర్మశాస్త్రములోనైనాను ప్రవక్తల వచనములైనా సరే ఎవరిని గూర్చి అయితే మనం వెతుకుచున్నామో ఆయనను మేమేం చేశామో కనుగొన్నాం, ఆయన మెస్సయ్య. కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటండి, ఆనాడు ఇశ్రాయేలీలకి యేసుక్రీస్తు ప్రభువును కనుగొనడానికి ఎంత ఒక ఉపయోగకరమైనటువంటి మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములు అనేది వారికి అనుగ్రహించబడింది గమనించాను. కానీ వారు ఏం చేయలేకపోయారు, దానిని ఉపయోగించుకోలేకపోయారు. మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో మనం గమనించినట్లయితే ఉదాహరణకి 5 పుస్తకముల గురించి మనం మాట్లాడబడుతుంది. అది ఆదికాండము మరియు నిర్గమకాండము. అది మోషే యొక్క ధర్మశాస్త్రం అని చెప్పబడింది కాబట్టి మోషే ద్వారా రాయబడినటువంటి పుస్తకాలు ధర్మశాస్త్రం కాబట్టి దానిని మనం 5 పుస్తకాలుగా తీసుకోవడం జరుగుతున్నది. అలాగైతే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండములలో యేసుక్రీస్తు ప్రభువును గురించి ఏం చెప్పబడింది? ఆదికాండములు గమనించినట్లయితే ఆయనకు స్త్రీ సంతానం అని చెప్పబడింది 3వ అధ్యాయంలో. రెండోది, అబ్రహాము గారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క సంతానము ద్వారా లోక జనులందరూ ఆశీర్వదించబడతారని ఆయనే యేసుక్రీస్తు అని మన గలతీ పత్రిక కూడా ఏం తెలియజేస్తుంది? తేటగా తెలియజేయబడుతుంది.
మూడోది గమనించినట్లయితే 40వ అధ్యాయంలో అక్కడ యాకోబు గారు ప్రవచిస్తున్నప్పుడు యోధాను గూర్చి ఆయన ప్రవచిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, రాజదండం అనేది ఏం చేయబడుతుంది, షిలోహులో వస్తుందని ఆయన ప్రవచించడం జరుగుతుంది. కాబట్టి ఆది కాండంలో కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించి ఏం చేయబడింది అన్నాడు తెలియజేయబడింది. అలాగూ ధర్మశాస్త్రంలోనికి మిగిలినటువంటి పుస్తకాలకి ప్రత్యేకించి మనం ద్వితోపదేశకాండానికి వచ్చినప్పుడు మోషే లాంటి ఒక ప్రవక్తను ఏం చేయబోతున్నాను, నేను చేయబోతున్నానని మోషే గారు ద్వితోపదేశకాండము 18 ఏం చేశారు, ఆయన తెలియజేయడం అనేది మోషే ద్వితోపదేశకాండంలో తేటగా తెలియజేయడం అనేది జరిగింది. ఆయన ఏం చేయబోతున్నాడంటే ఎలాగూ మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను కనాను వైపుకు నడిపించున్నారో అలాగునే ఈ యొక్క ప్రవక్త ఏం చేయబోతున్నారంటే ఆయనను అనుసరించేటువంటి వారందరిని ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడు, ఆయన నిజమైన విశ్రాంతికి తీసుకెళ్ళబోతున్నాడని మనకు దేవుని యొక్క లేఖనములు ప్రత్యేకించి హెబ్రీ పత్రిక అనేది మనకి తెలియజేస్తుంది. ఆనాడు మోషే గారు ఏం చేయలేకపోయారు, వారికి నిజమైన విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన సహాయం చేయలేకపోయారు. కానీ ఈ యొక్క నాయకుడు ఏం చేయబోతున్నాడంటే మనము ఇంకా వాగ్దానం నిలుచున్నది కాబట్టి ఆ యొక్క నిత్యమైన విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఆయనను అనుసరించేటువంటి వారిని ఏం చేస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడని ధర్మశాస్త్రం అనేది ఆనాడు వారికి తెలియజేసింది. రెండోది ప్రవచన వచనాలకు వచ్చినట్లయితే ప్రవచనం యొక్క వచనంలో ఏం తెలియజేయబడింది, ఏం చేయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువు ఎలా పుడతారో తెలియజేయబడింది. ఆయన ఎలాగ పుడతారని తెలియజేయబడింది. యెషయా గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కన్యక గర్భవతి ఏం చేయబడిపోతుంది, ఆమె కుమారుని కంటుంది. తర్వాత మీకా గ్రంథానికి వచ్చినట్లయితే ఆయన ఎక్కడ పుడతాడో తెలియజేశాడు, ఎక్కడ ఆయన పుట్టబోతున్నాడో ఆయన తెలియజేయడం జరిగింది. యెషయా గ్రంథానికి వచ్చినప్పుడు యెషయా గ్రంథంలో మనం యేసుక్రీస్తు వారి యొక్క ఆయన పుట్టుకను గురించి చెప్పబడింది. 2 యేసుక్రీస్తు వారు ఎలాగూ ఆయన శ్రమలు అనుభవించబోతున్నారో తెలియజేయబడింది. 3 ఆయన ఎలాగో మరణించబోతున్నాడో తెలియజేయబడింది. మరియు ఇతరమైన పుస్తకములు ఎలాగ ఆయన మృతుల పునరుత్థానం చెందబోతున్నాడో యోవేలు గారు ఏం చేశారు తెలియజేయడం జరిగింది. తర్వాత యోవేలు గారైనా సరే, దానియేలు గారైనా సరే, యెహెజ్కేలు గ్రంథమైనా సరే తెలియజేసేటువంటి 3 ప్రత్యేకమైన ఆలోచనలు గమనించారు. యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి ఆయన యొక్క రాజ్యమును స్థాపించబోతున్నాడని యెషయా గ్రంథము మరియు దానియేలు గ్రంథం తెలియజేసింది. యేసుక్రీస్తు వారు ఆ విధంగా ఆయనకు రాజ్యమును స్థాపించబడినప్పుడు ఆయన ఎంతమంది రాజ్యంలో ఉంటారో వారందరూ పరిశుద్ధాత్మ మూలంగా వారందరూ ప్రవచిస్తారని యోవేలు గారు తెలియజేశారు. యేసుక్రీస్తు యొక్క రాజ్యం అనేది ఆనాడు ఇశ్రాయేలు యొక్క రాజ్యం వేరే, యాజకత్వం వేరే కాదయ్యా, అవి 2 కలిసి అది ఏ విధంగా ఉండబోతుంది, అది పర్వత శిఖరముగా ఉండబోతుందని మనకి యెషయా గ్రంథం 11వ అధ్యాయం అనేది తెలియజేయబడుతుంది. తర్వాత దానియేలు గ్రంథంలో తీసుకున్నట్లయితే ఆ రాజ్య పరిపాలన చేసేది మెస్సీయ అని ఏం చేయబడింది, ఆయన మనకు తెలియజేయబడడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి మనం యెహెజ్కేలు గ్రంథాన్ని చదివినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నారు, యేసుక్రీస్తు వారు ఆనాడు చనిపోయినట్టు ఎముకలుగా ఉన్నటువంటి వారిని నూతనమైనటువంటి జీవమును అనుగ్రహించి వారికి ఏం చేయబోతున్నాడు, ఆయన ఒక నూతనమైనటువంటి రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నారు. ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు నూతనమైన నిబంధన అనేది వారికి అనుగ్రహించబడబోతుంది. ఇవన్నీ ఏం చేయబడింది, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చదువుతున్నామో వాటన్నిటిని ముందుగానే ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు తెలియజేశాడు. వాటిని వారు చదువుతున్నప్పుడు వారు తెలుసుకోవాల్సినటువంటి విషయములు ఏమిటండి, యేసుక్రీస్తు వారు ఎలాగూ దేవుని కుమారుడు అవుతాడని కూడా ప్రార్థన నిబంధన తెలియజేయబడింది. 2వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో నేడు నీవేం చేయబోతున్నావు, నీవు నా కుమారుడు అనేసి 2వ అధ్యాయం 7వ వచనం తేటగా తెలియజేయబడుతుంది. అవునండి, యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన జన్మను గురించి తెలియజేయబడింది. మరి ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు వారు ఎలాగో దేవుని కుమారుడో తెలియజేయబడింది. ఆ యొక్క విషయములన్నిటినీ దేవుడు ముందుగానే సంక్షిప్తంగా ఏం చేశాడు, దేవుడు వారికి రాసి అనుగ్రహించడం జరిగింది. వాటిని వారు చదువుతున్నప్పుడు ఇవన్నీ ఎవరెదుకు నడిపించాలి, 2:7లో యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. దీన్నే మనం కొత్త నిబంధనలు అనేకసార్లు చదువుతాం మనం. యేసుక్రీస్తు వారు ఎలాగో దేవుని కుమారుడయ్యాడు ఆయన పునరుత్థానం ద్వారా. ఆ పునరుత్థానం అనేది ఆయనకు జరుగుతుందని కీర్తనల 2వ అధ్యాయం ఏం చేయబడిన తోటగానే ముందుగానే తెలియజేయబడింది. దీనినే పేతురు గారు కోట్ చేస్తారు, మరియు పౌలు గారు కూడా ఏం చేస్తారు, దాన్ని ఇతరులు కోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి
ఈ యొక్క వచనములు అనేది యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి సంక్షిప్తమైన వివరణ. అక్కడ పాత నిబంధనలు వారికి అనుగ్రహించినను సరే ఇంకొన వారు పూర్తిగా ప్రభువుని గురించి తెలుసుకోవడానికి వారందరూ ఎక్కడికి నడిపించబడాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి వద్దకి నడిపించబడాలి. ఒకవేళ మనం ఈ విధంగా అనుకున్నాం అనుకోండి, ఏ విధంగా? వారు యేసుక్రీస్తు సమస్తం ఎరుగున్నట్లయితే ఎందుకు యేసుక్రీస్తు వారి వద్దకు నడిపించాలి? వారు సంపూర్ణంగా ఎరగలేదు. ఒక మనుషుడు ప్రభువును వెంబడించడానికి కావలసిన ఆధారములన్నిటినీ దేవుడు తన యొక్క గ్రంథమందు పాత నిబంధనల వారికి సంక్షిప్తంగా రాసి ఇవ్వడం జరిగింది. వారేం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని వారు చదువుతున్నారో, ప్రవక్తల గ్రంథాన్ని వారు చదువుతున్నారో, వెంటనే వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క కొలతలను, ఆ యొక్క అర్హతలను, ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని వారు గుర్తించిన వారై ఆయనలో యేసుక్రీస్తు వారిలో వీటన్నిటిని వారు కనుగొనినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫిలిప్పి గారు నతనేలుకు చెప్తున్నారయ్యా, మనము ఏక ధర్మశాస్త్రమును, మోషే గారు రచించిన ఏక ధర్మశాస్త్రాన్ని మనం చదువుతున్నామో, ఏక ప్రవక్తల గ్రంథాన్ని మనం చదువుతున్నామో, అవి నాకు ప్రయోజనకరమైనది. ఎలాగునా? నేను యేసుక్రీస్తు వారిని కనుగొన్నాను. నేను కనుగొన్నటువంటి ఆయనని నీకు కూడా చూపిస్తాను రా. కాబట్టి దేవుని యొక్క లేఖనములు అనేది ప్రతి మనుషునికి ఎంత అవసరమో ఇది మనకు తెలియజేస్తుంది. దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క సంకల్పాన్ని మనం తెలుసుకోవాలన్నా, ఏ విషయాన్ని మనము క్షుణ్ణంగా తెలుసుకునవలైనా సరే దేవుని యొక్క లేఖనములను ప్రతి మనుషుడు తెలుసుకొనవలసినటువంటి అవసరమై ఉంటున్నది. సో వెంటనే ఇంత బలమైనటువంటి ఒక వర్తమానము తెలియజేసినటువంటి ఫిలిప్పి గారు తాను యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా తెలుసుకోలేదు అనడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఏం చేశారు? ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పోల్చారంటే, ఆయన యేసేపు కుమారుడు అని చెప్పిన వెంటనే ఇప్పుడు ఎవరికి సందేహం వచ్చేసింది? ఇప్పుడు నతనేలు గారికి సందేశం వచ్చింది. అలాగైతే యేసేపు కుమారుడు అయితే ఆయన ఎవరు? ఆయన వచ్చి గలిలే ఉన్నట్టు నజరేతులో ఉన్నటువంటి ఆయన. అలాంటి నజరేతులో ప్రభు పుడతాడని ఎక్కడైనా లక్షణం ఉంది? బెత్షెయిదాలో పుడతారని చెప్పబడింది కదా. ఇక్కడ ఎఫ్రాతా ప్రాంతం యూదయలో పుడతాడని దేవుడు చెప్పేశాడు. కానీ ఎక్కడ పుడతాడని ఒక సందేహం మనకు కలిగజేశాడు. ఆ సందేహాన్ని ఏం చేయలేకపోయాడు? ఆయన వివరించలేకపోయాడు. కారణం ఏమిటంటే లేఖనములందు పూర్తిగా అవగాహన లేకపోవడమే. దేవుని యొక్క లేఖనములు ఒక వ్యక్తి సరిగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఇతరులు అడిగేటువంటి ప్రశ్నకి మనము ధారాళంగా సమాధానం చెప్పవచ్చు. మనము సమాధానం చెప్పలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి మనం యేసుక్రీస్తు వారిని సరిగా తెలుసుకోవడానికి కారణం దేవుని యొక్క లేఖనాలే. రెండు యేసుక్రీస్తు వారిని సరిగా తెలుసుకోలేకపోవడానికి కారణం కూడా దేవుని యొక్క లేఖనములు సరిగా మనము ఎరగకపోవడమే. దేవుని యొక్క లేఖనాలు ఎరిగితే నేను యేసుక్రీస్తు వారిని గుర్తించగలను, ఆయన సంబంధించినటువంటి వాటన్నిటిని తెలుసుకోగలను. దేవుని యొక్క లేఖనాన్ని తెలుసుకోకపోయినట్లయితే యేసుక్రీస్తు వారిని ఏం చేయాలని నేను గుర్తించలేను. ఒకే లేఖనములను నువ్వు తెలుసుకోకపోతే యేసుక్రీస్తు వారిని గుర్తించలేవు. తెలుసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారిని ఏం చేయగలం? మనము గుర్తించగలం. ఇక్కడ ఫిలిప్పి గారు ఏ విధంగా ఉన్నారు? ధర్మశాస్త్రాన్ని మోసే ప్రవక్తలు ఎరుగున్నారు, కానీ యేసుక్రీస్తు వారిని గుర్చినటువంటి అవగాహన ఏం చేయలేకపోయిన దానికి పరిశీలన చేయకపోయారు. ఏదో ఒక రకమైనటువంటి సమస్య, ఏదో ఒక రకమైన బలహీనత అనేది ప్రభువును గుర్చినటువంటి వర్తమానమును తెలియజేశారు. ఆ యొక్క బలహీనత అనేది ఏం చేసింది? ఇప్పుడు ఒక ప్రశ్నను ఏర్పాటు చేసింది. ఎందుకు ప్రశ్నను ఏర్పాటు చేసింది? కారణం ఏమిటంటే, ఎలాగూ ఫిలిప్పి గారు ధర్మశాస్త్రమును ప్రవక్తలకు గ్రంథమును ఎరుగున్నారో దానికన్నా కూడా నతనయేలు గారు ఏం చేస్తున్నారు? బాగా ఎరుగున్నారు. బాగా ఎరుగున్నందువలన వెంటనే ఏం చేశాడు ఆయన? అలాంటి ఒక పరిస్థితి అనేది ఏర్పడదు. ఎలాగ జరుగుతుంది? మెస్సయ్య నువ్వు కనుగొంటున్నావు, ఆయన యేసేపు కుమారుడు అంటున్నావు, ఆయన ఎక్కడున్నటువంటి వాడు అని చెప్తున్నావు, నజరేతుల నుంచి చెప్తున్నావు, అలాంటిది మనకి చెప్పబడలేదు, నువ్వు తప్పుగా చెప్తున్నావేమో అన్నప్పుడు వెంటనే ఫిలిప్పి గారికి ఏమైపోయింది? ఇప్పుడు సందేహం వచ్చేసింది. అలాగైనట్లయితే ఏం చేయవు? నువ్వు నేరుగా వచ్చి చూడమని శవ దగ్గర తీసుకొచ్చాడని ఆయన ప్రభు దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను గమనించాను. 47వ వచనంలో యేసు నతనయేలు తన ఎదుటకు వచ్చి చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటం లేదని అతన్ని గురించి చెప్పాను. ఎవరు వస్తున్నారండి? ఇప్పుడు నతనయేలు ప్రభు దగ్గరకు వస్తున్నారు. ఆయన వచ్చేటప్పుడే ఆయన చూసి చెప్పినటువంటి 2 విషయములను గమనించండి. ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు. నిజంగా ఇతడు ఎలాంటి వాడండి? ఇశ్రాయేలీయుడు. రెండోది ఆయన చెప్పినటువంటి విషయం గమనించండి, అతని ఏంది ఏమి లేదు, ఏ కపటం అనేది లేదు.
ఈ రెండు విషయములు అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయము. ఒకటి, అతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఆనాడు ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కాదు. ఆనాడు అందరూ ఇశ్రాయేలీలు ఆనాడు. అంటే పాత నిబంధనలో అబ్రహాం యొక్క అబ్రహాం యొక్క సంతానం శరీర సంబంధంగా ఎవరైతే ఉన్నారో లేనట్లయితే ప్రత్యేకించి ఇక్కడ మనం చూడాల్సిన ఒక ఉద్దేశము, ఇక్కడ ఇశ్రాయేలీలు అన్నప్పుడు అబ్రహాం వరకు మనం వెళ్ళకుండా ఇక్కడ ఇశ్రాయేలీలు అన్నప్పుడు యాకోబు గారిని గురించి మనం చూడాలి. యాకోబు గారి యొక్క పేరు ఏమని పిలువబడింది? ఇశ్రాయేలుని పిలువబడింది. మీరు అబ్రహామీయులని పిలువబడలేదు, ఈసాకీయులని పిలువబడలేదు, కానీ వారందరూ ఇశ్రాయేలీలని పిలువబడ్డారు. కారణం ఏమిటంటే యాకోబు యొక్క మరో పేరే ఇశ్రాయేలుగా ఉన్నది. ఇప్పుడు అలాగైనట్లయితే యాకోబు గారు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇక్కడ కలిగి ఉన్నాడో మీరు గమనించాలి. ఉదాహరణ గమనించాలి. కొన్ని సందర్భాలలో పాత నిబంధన, ఇప్పుడు మనము ధర్మశాస్త్రం అనుగ్రహించడానికి ముందుగా, ధర్మశాస్త్రం అనేది అనుగ్రహించడానికి ముందుగా ఏం జరిగినటువంటి విషయములను ఒకసారి మీరు ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ధర్మశాస్త్రానికి ముందు కొన్ని విషయములని చెప్పబడింది. ఉదాహరణకి ధర్మశాస్త్రానికి ముందుగా నేను అబద్ధం చెప్పినట్లయితే ఏం చేయాలి నేను? సరే, దాన్ని మనం వదిలేద్దాం. పాపం అనేది ఏమిటి? సింపుల్గా చెప్పండి. ఒక లేఖనం ప్రకారము పాపం అనేది 4 రకాలైన కొత్త నిబంధనలు చెప్పబడింది. అదంతా కూడా మనం తీసుకోవచ్చు. కానీ మన యొక్క పాఠం ప్రకారం పాపం అనేది ఏమిటి? ఆజ్ఞ అతిక్రమ పాపము. ఇప్పుడు గమనించాలి, పాత ధర్మశాస్త్రమును ఇవ్వడానికి ముందుగా దేవుడు వచ్చి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారండి? కాబట్టి వారు ఎన్ని పొరపాట్లు చేసినాను సరే మనం ఏం చేయలేం. వారిని వాళ్ళు తప్పులు చేసి ఉండొచ్చు. ఉదాహరణకి అబ్రహాం గారిని గురించి అబీమెలెకు చెప్తారు, లేనట్లయితే ఈవెన్ వాళ్ళే చెప్తారు ఎందుకు అబద్ధం చెప్పారు అంటే, మనం ఇప్పుడు అబద్ధం చెప్పడము పాపం అని ఎవరు చెప్పాలి? అందువలన ఆయన అబద్ధికుడికి మనం అబద్ధం చెప్పాడు అనవచ్చు, కానీ ఆయన అబద్ధం చెప్తే పాపం అని దేవుడు ఏం చేయలేదు అన్నాడు, ఆజ్ఞాపించలా. ఇప్పుడు ఉదాహరణకి యాకోబు గారిని తీసుకున్నాం. ఆయన మోసం చేయడం పాపం అని దేవుడు ఏం చేయలేదు, దాన్ని ఆజ్ఞాపించలా. కానీ ఆయన చేశాడు కానీ దాని మీద నేరంగా మోపబడలేదు. చేసినటువంటి పనిని మాట్లాడతాం కానీ అది ఆయన మీద ఏం చేయబడలేదు, నేరంగా మోపబడలేదు. ఎప్పుడు ఒక వ్యక్తి మీద నేరంగా మోపబడుతుంది? ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడో దాన్ని అతిక్రమిస్తే అది పాపంగా దేవుని యొక్క దృష్టిలో పరిగణించబడుతుంది. ఆజ్ఞ లేనంత వరకు, రోమపత్రిక చెప్పేటువంటిది అదే, ఆజ్ఞ లేనంత వరకు పాపం ఏం చేసింది, ఆరోపించబడలేదు. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రతి విషయమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చేసాడు. ప్రతి విషయమును దేవుడు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఇప్పుడు పాపం అనేది ఆరోపించబడింది. ఇప్పుడు వారు ఏం చేశారు? ఇప్పుడు ఒక్కొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఒక్కొక్క పాపమునకు వారు దాసులైపోయారు. ఒక్కొక్క పాపమును చేయడం, దేవుడు ఒక్కొక్క ఆజ్ఞను అతిక్రమించి సుమారు 613 ఆజ్ఞలను వారు ఏం చేశారు, అతిక్రమించినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినందు వలన అన్ని ఆజ్ఞలు అనేది ఉత్పత్తి అయింది. కానీ ఇవి 613 ఆజ్ఞలు అనేది 10 ఆజ్ఞలు బేస్ చేసుకొని ఇవ్వబడినటువంటిది. 10 ఆజ్ఞల మీద బేస్ అయ్యి తర్వాత ఏం చేయబడుతుంది, అది అనుగ్రహించబడేటువంటిది. మిగిలినటువంటి ఆజ్ఞలు, ఉదాహరణకి 613 ఆజ్ఞలు మనకి ఇవ్వబడిందంటే దాని 10 ఆజ్ఞలు అనేది బేస్ అన్నమాట. ఆ యొక్క ధర్మశాస్త్రం అనేది ఆ బేస్ అనేది ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఏదైతే తెలియజేశారు నిర్గమకాండం 20వ అధ్యాయంలో, దానిని బేస్ చేసుకొని మిగిలిన ఆజ్ఞలు అన్నీ కూడా ఏం చేయబడింది, వారికి అనుగ్రహించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే నేను పాపం చేసి ఉండవచ్చు ఏమనేసి, ఉదాహరణకి ఆనాడు వచ్చి ఏం చేయబడింది, ఇప్పుడు ఉదాహరణకి నేను అనేక మంది ఉదాహరణలు తీసుకునవచ్చును. 2 భార్యలను కట్టుకోవడము పాపమని ధర్మశాస్త్రం ముందు తెలియజేయబడిందా? ధర్మశాస్త్రంలో తెలియజేయబడిందా? ధర్మశాస్త్రం చేసినట్లయితే దావీదు పరిస్థితి ఏమిటి, సొలొమోను గారి పరిస్థితి ఏమిటి? బహుభార్యత్వమే నిజమని చెప్పడం లేదు. దేవుడు వచ్చి ఆది నుండి ఒక పురుషునికి ఒక స్త్రీ ఏర్పాటు చేసుకున్నారు. కానీ పాత నిబంధనకు వచ్చేంత వరకు ఏం చేయబడలేదు వారు. అది దేవుడు వచ్చి వారు పూర్తిగా ఆజ్ఞ ఇచ్చి వారిని ఏం చేయలేదు, వారిని ఆయన స్టాప్ చేయలేదు.
వారు చేశారు పొరపాట్లు, కానీ దేవుడు ఏం చేశాడు, దానిని వారి మీద ఆరోపించలేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏమనేసి, దేవుడు ఆది నుంచి ఈ విధంగా చేశారు, కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు, తన దురాశ ప్రకారము అనేకసార్లు నడుచుకున్నారు. కానీ 17వ అధ్యాయం అపోస్తల కార్యములు దేవుడు ఒకప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే దేవుడు ఏం చేయడం లేదు, అలాగలేదు. కారణం ఏమిటంటే ఆజ్ఞాపించేశాడు ఆయన. ఆజ్ఞ అతిక్రమం అనేది పాపము. ఆ పాపం అనేది ఏం చేయబడుతుంది, పాపం అనేటువంటిది ఆజ్ఞను అతిక్రమించడమే, కానీ మనం అనుకున్నట్లు కాదు అది. కాబట్టి ఆనాడు మనము ఇశ్రాయేలీలు అని పిలువబడినప్పుడు ఎవరిని గురించి మనం చదువుతున్నాము, యాకోబు గారిని గురించి చదువుతున్నాం. ఆయన ఇశ్రాయేలీలు అన్నట్లయితే, ఇశ్రాయేలీలు అన్నప్పుడు అందరూ ఇశ్రాయేలీలే, కానీ అందరూ ఏ విధమైన ఇశ్రాయేలీలు కాదు, యాకోబు లాంటి ఇశ్రాయేలీలు కాదు. ఇక్కడ ఆయన తెలియజేసేటువంటి వర్తమానం అది. యాకోబు లాంటి ఇశ్రాయేలీలుగా ఉండవలేను. యాకోబు లాంటి ఇశ్రాయేలీలు ఎవరు? ఆయనే చెప్తున్నాడు, ఏ కపటం లేనటువంటి వారు. మనం కొత్త భాషను మనం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయన చెప్తున్నాడు, గమనించండి. 48వ వచనంలో 47వ వచనంలో యేసు నతనయేలు తన ఎదుటకు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎవరండి అతను? నిజముగా ఇశ్రాయేలీయుడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అతడు అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. ఇప్పుడు రోమా 9:6 చదివా. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలీల సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఇది ఎలాగుంటుందండి? ఇది ఇశ్రాయేలీ సంబంధులందరూ ఎవరు కాదు, ఇశ్రాయేలీలు కాదు. అలాగైనట్లయితే ఎవరు ఇశ్రాయేలీలు? రోమా 2వ అధ్యాయం ప్రకారం 26వ వచనం ప్రకారం మనం చదివినట్లుగా, ఎవరైతే ఇశ్రాయేలీలో దాని యొక్క సూచన అనేది, గుర్తు అనేది ఇక్కడ వారికి అనుగ్రహించబడడం జరిగింది. రోమా 2:26లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, గమనించండి. ఆయన 2:20 కావున సున్నతి లేనివాడు 29 క్షమించాను 29 అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు అంతరంగమందు ఎవరైతే ఇశ్రాయేలీలుగా ఉంటున్నారో వారే నిజమైన ఇశ్రాయేల్. దానికి అర్థం ఏమిటి? ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కాదు. దాని అర్థం శరీర సంబంధం కాదని అర్థం కాదు. కానీ నిజమైన ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక గుర్తు ఏమిటంటే, ఆయన చెప్తున్నాడు, హృదయ సంబంధమైనటువంటి విధానంలో ఉండడు. దానికి ఆయన ప్రభువే చెప్పేశారు, అతని యందు ఏ కపటము లేనటువంటి వాడు. కపటము లేనటువంటి ఒక యాకోబుగా ఆనాడు ఆయన జీవించారు. అలా అంటే ఆయన తప్పు చేశారా అంటే తప్పు చేశారు, పొరపాటు చేశారు. కానీ దేవుడు ఏం చేయలేదు, దానిని పరిగణించుకోవాలి. ఆయన దాన్ని పరిగణించలేదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలను తెలియజేసినప్పుడు, నతనయేలును గురించి చూసినప్పుడు ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడే. అతనిలో ఏమి లేదని చెప్తున్నాడని ఆయన, ఏ విధమైన కపటం లేదు. దాని అర్థము ఒకటి, ఈయన దేవుని యొక్క దృష్టిలో కపటము లేనటువంటి వాడు. దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా లేనటువంటి వాడు అండి? కపటము లేనటువంటి వాడు. కాబట్టి ఈయనలో పాపం అంటే ఇంతకుముందు లేదని దాని అర్థం కాదు. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉండొచ్చును, పొరపాట్లు చేసి ఉండొచ్చును, కానీ ఇప్పుడు ఆయనకు పరిస్థితి అనేది ఏ విధంగా ఉన్నది? కపటం లేనటువంటి వాడుగా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో ఆయన కపటం లేనటువంటి వాడు. 2 ధర్మశాస్త్రమును ప్రవక్త లేక పాత నిబంధన ప్రకారము ఆయన ఏ విధంగా ఎలాంటి వాడు కాదు. ఆయన దోషం కలిగినటువంటి వాడు. ఆయన నిర్దోషమైనటువంటి వాడు. అంటే ఒకటి దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క దృష్టికి ధర్మశాస్త్రానికి మధ్య వ్యత్యాసం ఉందండి. వ్యత్యాసం ఉంది. ధర్మశాస్త్రమే దేవుడు కాదు. దేవుడు ఇచ్చినటువంటి ఒకటి ధర్మశాస్త్రము. దేవుని యొక్క ఆలోచనలు వేరే, దేవుడు వేరే, ధర్మశాస్త్రం వేరే. దేవుడు ఇచ్చినటువంటిదే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అని దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఒక చట్టం, అది అంతే. కానీ దేవునికి ఆజ్ఞాని, దేవునికి ఒక మనుషుని వాల్యూ చేసేటువంటి ఒక గుణం అనేది ఉంది. ధర్మశాస్త్ర ప్రకారం మనుషుని గణించేటువంటి పద్ధతి ఉంది. స్వాభావికంగా ఒక మనిషిని గణించేటువంటి
పద్ధతి కూడా ఉన్నది. ఉదాహరణకి రోమా 2-3 అధ్యాయం 1-2 అధ్యాయాలు గమనించండి. 1వ అధ్యాయంలో అన్ని జనులందరూ ఏ విధంగా ఉన్నారు? అందరూ పాపం చేసి ఉన్నారు. ఏ విధంగా పాపం చేశారు వాళ్ళు? ధర్మశాస్త్ర ప్రకారమా? ఏ విధంగా పాపం చేశారు? స్వాభావికంగా వారు పాపం చేశారు. 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ అంటే యూదులందరూ కూడా ఏం చేశారు? పాపం చేశారు. ఏ విధంగా పాపం చేశారు వారు? స్వాభావికంగా ధర్మశాస్త్రం అతిక్రమించి పాపం చేశారు. ఇప్పుడు దేవుని యొక్క చట్టం ఏం చేస్తుందంటే దేవుని యొక్క దృష్టిలో వారు అపరాధులుగా ఉన్నారు. 2 స్వాభావికంగా వారు అపరాధులుగా ఉన్నారు. 3 ధర్మశాస్త్ర ప్రకారం కూడా వారు ఏ విధంగా ఉన్నారు? అపరాధులుగానే ఉన్నారు. ఇక్కడ ప్రభు చెప్పేది ఏమిటంటే ఈ 3 విధానముల్లో కూడా నతనయేలు దోషం లేనటువంటి వాడు. 1 దేవుని యొక్క దృష్టిలో ఏ విధంగా లేనటువంటి ఆయన అతను కపటం లేనటువంటి వాడు. స్వాభావికంగా తను గురించి తాను ఆలోచన చేసినప్పుడు కూడా అతడు ఏ విధంగా లేదు? అతడు కపటం లేనటువంటి వాడు. 3 దేవుని యొక్క దృష్టిలోనూ ధర్మశాస్త్రములోనూ మరి స్వాభావికంగా ఆలోచన చేసినప్పుడు ఏ విధమైనటువంటి కపటము లేనటువంటి వాడు. 4 ఇతడు ఇతరుల విషయంలో కూడా కపటం లేనటువంటి వాడు. ఇతరుల యొక్క దృష్టిలో కూడా మనం ఏం చేయకూడదు? కపటం లేనటువంటి వారుగానే ఉండాలి. నేను ఇతరుల విషయంలో కపటంగా ఉన్నట్లయితే నేను కపటం కలిగినటువంటి వాడిని. కానీ ఇతరుల దృష్టిలో కూడా నేను ఏ విధంగా ఉండాలి? కపటము లేనటువంటి వాడుగానే నీవు నేను ఉండగలిగినప్పుడు ఆనాడు నతనేలు గారు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఆయన చూసి చెప్పాడు, ఇతని యందు ఏ యొక్క దోషము లేనట్లయితే ఏ విధమైనటువంటి కపటము లేదని తెలియజేశారు. దేవుడు చూసినప్పుడు ఆయనలో కపటం కనబడలేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయనని కాల్కులేట్ చేసినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము ఆయనలో కపటం కనబడలేదు. 3 ఆయన స్వాభావికంగా ఆయనలో కూడా ఏ విధమైనటువంటి కపటం అనేది లేదు. 4 ఇతరుల విషయంలో ఆయన ఎలాంటి కపటమును చేసినటువంటి వాడు కాదు. అయినా సరే ఆయనకు దోషం లేదని దాని అర్థం కాదు. ఒకవేళ ఆయనలో దోషం లేనట్లయితే ఆయన యేసుక్రీస్తు వారికి లోబడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏం చేయబడవలేను? వారందరూ కూడా ప్రభు యొద్దకు నడిపించబడ్డానికి ఒక కారణం ఏమిటంటే బేస్ మనం చూసేసాం. 29వ వచనము, లోక పాపములు మోసుకుని పో దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయనలో కపటము లేకపోవచ్చు. కపటము లేనటువంటి వాడికి ఈనాడు గుర్తించబడ్డాడు. కానీ వారి యొక్క పాపములన్నిటిని ఏం చేయాలని యేసుక్రీస్తు వారు మోసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయుడు అని చూసినప్పుడు ఈయనలో ఏ విధమైనటువంటి కపటము లేనటువంటి వాడుగానే కనబడడం అనేది జరుగుతున్నది. కీర్తనలు 32వ అధ్యాయం 2వ వచనం, కీర్తనలు 32:2, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దేవుని యొక్క దృష్టిలో నిర్దోషిగా ఎంచబడేటువంటి వాడు, కపటం లేనటువంటి వాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 6వ వచనము, లూకాసు వార్త 1:6, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నరి. వారు ఏ విధంగా ఉన్నారని దేవుని యొక్క దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం ఏ విధంగా ఉన్నారు? వారు అపరాధం లేని కపటం లేనటువంటి వారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారిని తీర్పు తెచ్చామనుకో, దాంట్లో వాళ్ళు ఎలాంటి పాపం అనేది కనుగొనలేము. రెండోది, దేవుని యొక్క దృష్టిలో కూడా వారు ఏ విధంగా ఉన్నారు? నీతిమంతులుగా ఉన్నారు. 2 ఒకటి కాదు. ధర్మశాస్త్ర ప్రకారం దేవుడు మన తీర్పు తెరుస్తాడు. 2 దేవుని యొక్క దృష్టిలో మనం ఎలాగ ఉన్నామని కూడా ఏం చేస్తాడు? ఆయన చూడడం జరుగుతుంది. 1 ధర్మశాస్త్రం ప్రకారం, కొత్త నిబంధన ప్రకారము లేక ధర్మశాస్త్ర ప్రకారం నాలో పాపం లేకపోవచ్చు. అందువల్ల నేను దేవుని దృష్టిలో మన పాపం చేయలేదని అని అర్థం కాదు. ఉదాహరణకి నేను ఒక హత్య చేశాను. నేనేం చేయబడ్డాను? ఇప్పుడు 3 రకాలు శిక్షించబడ్డానికి అవకాశం ఉంది. 1, నేను హత్య చేశాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చట్టం అనేది ఏం చేయవచ్చు? నన్ను శిక్షించవచ్చు. 1. 2, నా మనసాక్షి అనేది నన్ను శిక్షించవచ్చు. 3, దేవుని యొక్క లేఖనాల ప్రకారము దేవుడు ఏం చేస్తాడు? నన్ను శిక్షిస్తాడు. ఈ 3 రకాలు జరగడానికి అవకాశం ఉంది. 1, నేను భూసంబంధమైన చట్టానికి ఏం చేశాను? ఇప్పుడు నేను శిక్షను అనుభవించేశాను. మనసాక్షి నుంచి కూడా వెళ్ళిపోయింది. దేవుడు కూడా నా పాపాన్ని క్షమించేశాడు. నేను దేవుని దగ్గర క్షమాపణ కోరుకునేశాను. అందువల్ల దేవుని దృష్టిలో నేను పాపం చేయనటువంటి వాడిని కానీ కనబడతానా? లేదు, నేను పాపం చేసి ఉన్నా. కారణం ఏమిటంటే దావీదు గారు పాపం చేసినప్పుడు ఏం చేశారు?
ఆయన బత్షెబ విషయంలో ఆయన పాపం చేసి ఆయనకు భార్య ఉరియాని ఏం చేశాడు, ఆయన చంపించేశాడు. పాపం అనేది ఏం చేయబడింది, క్షమించబడింది. ఆ యొక్క క్షమాపణ పాపమును 51 కీర్తనలు కూడా ఏం చేశాడు, ఆయన రాయడం జరిగింది. అయినను సరే 2 రాజుల 15వ అధ్యాయంలో దేవుడు ఆయన చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ ఉరియా భార్య విషయం నువ్వు చేసిన ఒక్క తప్పిదం నిమిత్తం కాకుండా అన్ని విషయాలు ఏం చేసావు, నువ్వు నా చిత్తాన్ని నా యొక్క హృదయానుసారుడుగా నువ్వు ఉన్నావు. అంటే మనుషుడు చేస్తున్నటువంటి పాపములను మనము క్షమించబడవచ్చు, దోషము లేని వారు కనబడవచ్చు. అందువలన దేవుని దృష్టిలో మన పాపమే చేయలేదని అర్థం కాదు. మనం పాపం చేసిన వాడిని ధర్మశాస్త్ర ప్రకారం తీసివేసి ఉండవచ్చు, కానీ దేవుని యొక్క దృష్టిలో మనం పాపం అనేది ఏం చేయబడుతుంది, ఆయన దగ్గర మనం చేసినటువంటి పాపములు అనేది ఆయన జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. దావీదు గారు చేసినటువంటి పాపం ఒకే పాపం కదా, లోకంలో కోట్ల మంది ఉన్నారు కదా, ఆయన ఒక పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యా, ఇంతమంది 800 కోట్ల మంది ఉన్నామే, మన పాపాలు ప్రతి ఒక్కరి పాపమును ఆయన ఎరుగున్నాడు. అయ్యా ఎరుగున్నాడు, మంచిదే. నేను కొత్త నిబంధన ప్రకారం నా పాపాలు క్షమించబడి యేసుక్రీస్తు క్షమించబడింది. అందువలన దేవునికి తెలియదని దాని అర్థం కాదు. దేవుడు ఎరుగున్నాడు మన పాపాలను. కాబట్టి ఆనాడు నతనయేలు తన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పారు, ఇతని యందు ఏ కపటం లేదు, అతడు నిజమైన ఇశ్రాయేలీయుడని దేవుడు తెలియజేయడం అనేది జరిగింది. యోబు 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. చెడుతనమును విసర్జించడము కపటం లేని ఒక స్థితి, నాలో తప్పిదం లేనటువంటి ఒక స్థితి, నాలో పొరపాటు లేనటువంటి ఒక స్థితి. అంటే నాలో చెడుతనమే లేదు. అన్నాడు నతనయేలు యొక్క హృదయములో చెడుతనం లేదు. ఒకవేళ ఆ యొక్క చెడుతనం, కపటం లేనితనం అనేది ఆయన మాటల్లో ఉండొచ్చును. అంటే ఇప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడు? కపటము లేనివాడని ఎవరిని చూసి చెప్పాడు ఆయన? నతనయేలు గారిని చెప్పారు. సరే, అదే కాంటెక్స్ట్ని అలాగే ఉంచుకొని కొద్దిగా మనం బ్యాక్కి వెళ్దాం. ఇంతకుముందుగా ఫిలిప్పికి నతనయేలుకి మధ్యన ఒక సంఘటన మనం గుర్తించుదాం. ఫిలిప్పి గారు నతనయేలుకి యేసుక్రీస్తు ప్రభువును గుర్తించిన వర్తమానం ఏమిటంటే, అయ్యా మేము మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను ఉన్నటువంటి మెస్సేజ్ని ఏం చేశాము, మేము కనుగొన్నాము. మంచిదే. 2, ఆయన ఏం చెప్పాడు? ఆయన వచ్చి నజరేయుడగు యోసేపు, నజరేయులో ఉన్నటువంటి యోసేపు కుమారుడు అని చెప్పాడు. ఇది చెప్పడం పొరపాటు అండి. ఎందుకు పొరపాటు కాదు? తెలీదు, సరిగా గుర్తించలేకపోవడము. ఈ విధంగా గుర్తించకపోయిన వెంటనే అలాంటి ఒక తప్పిదమును నతనయేలు గారు ఏం చేయలేదు, అంగీకరించాల, అబ్జెక్షన్ చేశాడు. ఆయన వెంటనే అబ్జెక్షన్ చేశాడు. అది ఎలా జరుగుతుంది? జరగకూడదే. ఇలాగూ మాట్లాడిన తర్వాత కూడా నతనయేలును చూసి ప్రభువు చెప్తున్నాడు, ఇతనేంది ఏ కపటం అనేది లేదు. కాబట్టి సత్యమునకు విరోధముగా మనము దాన్ని ఎదిరించడం, అసత్యమును మాట్లాడినప్పుడు సత్యమును మనం ఎదిరించి మాట్లాడడం ద్వారా మనలో కపటం అనేది ఉండడానికి అవకాశం లేదు. నిజంగా మనం తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. ఆనాడు నతనయేలు గారు అంటే ఫిలిప్పి గారు ఇచ్చినటువంటి మాటలను ఆలోచించేసి తీర్మానం చేసుకోవచ్చు. ఒకటి నిజంగా ఫిలిప్పి చెప్తున్నది వినాలా, లేకపోతే నిజమా కాదని ఏం చేయవచ్చు, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండవచ్చు. 2, ఫిలిప్పి చెప్పినటువంటి మాటలు అది సరైనది కాదు కాబట్టి ఏం చేసి ఉండొచ్చు, ఆయన ప్రభు దగ్గర రాకుండా ఉండొచ్చు. కానీ నతనయేలు గారు ఏం చేశారంటే తాను తెలుసుకోవడానికి ఆలోచన చేస్తున్నాడు. తెలుసుకోవడానికి కనుగొన్నామనేటువంటి మాటని స్టాండ్ బై చేశాడు. దాన్ని ఎలాంటి అభ్యంతరం అనేది లేదు. కానీ నజరేయుడైన యోసేపు కుమారుడు అని చెప్పడం పొరపాటు కాబట్టి ఆ పొరపాటును గురించి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకోవడానికి నతనయేలు గారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రభు దగ్గర రావడం జరుగుతుంది. ఆయన వస్తున్నప్పుడు ఎక్కడ చూశాడంటే ప్రభు ఆయన్ని
యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎక్కడ చూశాడు గమనించండి, 50వ వచనంలో, అందుకేసు ఆ అంజూరపు చెట్టుకు నేను చూచి నేను చెప్పినందుకు నీవు నమ్ముచున్నావా. ఎక్కడ చూశాడు నతనయేలు గారిని? అంజూరపు చెట్టు నుంచి చూశాడు. ఎక్కడ ఉంటుంది అంజూరపు చెట్టు అనేది? దాన్ని చూడడానికి ఒక డిస్టెన్స్ అనేది ఉండాలి. అక్కడ నతనయేలు గారిని చూశారు. నతనయేలు గారిని చూసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది ఇదిగా ఉంటున్నది. ఇప్పుడు నతనయేలు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏం గుర్తించాలండి? ఎందుకు వస్తున్నాడు నతనయేలు ప్రభు దగ్గరికి? 2, ప్రభువును గురించి నతనయేలు ముందుగా ఎరుగున్నారా, లేక ప్రభువు నతనయేలు గురించి ముందుగానే ఎరుగున్నారా? ప్రభువే ఎరుగున్నారు. ఫిలిప్పి వెళ్ళి నతనయేలు దగ్గర ప్రభువును గురించి చెప్పడానికి చెప్తున్నారు లేదు, కానీ దానికి ముందుగానే ఎవరిని గురించి ఎరుగున్నాడు ఆయన? నతనయేలు గురించి ప్రభువు ఎరిగి ఉన్నారు. అందువలన అది ఆయనకు దైవికమైనటువంటి గుణములను గురించి అది తెలియజేసేటువంటి ఒక వర్తమానంగా నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. వెంటనే ఆ విధంగా తెలియజేసిన వెంటనే నతనయేలు చెప్పినటువంటి కొన్ని మాటలను మీరు గమనించాను. 49వ వచనంలో, నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఉత్తరం ఇచ్చాను. రైట్. సో 49వ వచనంలో ఎప్పుడైతే తనను గురించి ప్రభు ఎరిగి ఆయన గురించి తెలియజేశారో వెంటనే ఏం చేశారు? దానిని ఆయన పట్టేసుకున్నాడు. ఏమని పట్టేసుకున్నాడు? ఓకే, నిజంగా ఆయన ఎవరై ఉన్నారు, ఏమై ఉన్నారని 3 విషయములు తెలియజేస్తున్నాడు. గమనించాను. 1, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్యోగం ఏమిటో తెలియజేస్తున్నాడు. 2, ఆయనకు దైవికమైన స్వభావమును తెలియజేస్తున్నాడు. 3, ఆయన ఇశ్రాయేల్ యొక్క రాజు అని ఏం చేస్తున్నాడు? ఆయన తెలియజేస్తున్నాడు. 3టిని గమనించిన 49వ వచనంలో, బోధకుడా, ఆయన యొక్క ఉద్యోగం ఏమిటి? ఒక ప్రవక్తగా బోధించడము. ఆయన ఏ యొక్క ప్రవక్తను గుర్తించారండి? ఆ యొక్క ప్రవక్తని ఆయన గుర్తించడం జరిగింది. 2, నువ్వు దేవుని కుమారుడు అంటే నువ్వు ఏదో భూమి మీద ఉన్నట్టు యేసేపు కుమారుడు కాదు. నువ్వు ఎవరి కుమారుడు? నువ్వు దేవుని కుమారుడు. కాబట్టి ఫిలిప్పు చెప్పినటువంటి తప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తాను కరెక్ట్ చేసుకోగలిగినాడు. 3వది గమనించండి, ఆయన చెప్తున్నాడు నువ్వు ఇశ్రాయేల్ యొక్క రాజువు, మెస్సయ్యవి. ఈ 3 యొక్క అర్హతలని లేక 3 గుణములు అనేది 3 విషయములు అనేది యేసుక్రీస్తు వారే యేసే క్రీస్తుని దేవుని కుమారుడని నిరూపించడానికి ఆనాడు వారికి ఆధారంగా ఉన్నది. ఏ యొక్క 3 విషయాలు? 1, ఆయన ప్రవక్త అయి ఉన్నాడు. ఏ ప్రవక్త అది? మోషే గారు ఎవరిని గురించి అయితే ప్రవచించారో ఆ యొక్క ప్రవక్తగా ఆయన ఉన్నాడు, అందుకని బోధకుడు. 2, ఆయన దేవుని కుమారుడు, ఆయన యేసేపు కుమారుడు కాదు. ఆయన ఎవరి కుమారుడు? ఆయన దేవుని కుమారుడు. 3, ఆయన ఇశ్రాయేలుకి రాజు. దాని అర్థం ఏమిటంటే ఆయన మెస్సయ్య. ఈ యొక్క 3 విషయములు అనేది ఆనాడు యేసుక్రీస్తు వారిని గురించి నతనయేలు గ్రహించుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది. అయితే వెంటనే ఏం జరిగిందో గమనించండి. వెంటనే ఈ యొక్క మాటను నతనయేలు చెప్పిన వెంటనే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? 51 వచనాలు గమనం. అందుకు యేసు, అంజూరపు చెట్టుకు నేను చూచిది నేను చెప్పినందుకు నమ్ముచున్నావా అని ఆయన అడగడం జరిగింది. అయ్యా, ఈ విధంగా నువ్వు కన్ఫ్యూషన్ చేయడానికి, అంటే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను నీ యొద్దకు రావడానికి ముందుగానే 2 ఫిలిప్పి వచ్చి నా గురించి నీ దగ్గర చెప్పడానికి ముందుగానే ఏం చేస్తున్నావు? నువ్వు నా గురించి నువ్వు ఎరుగున్నావు. దేన్ని ఎరుగున్నావు? నన్ను భూసంబంధంగా ఒక ఇశ్రాయేలీయుడని ఎరుగుండడం కాదు, నా యొక్క హృదయాన్ని నువ్వు ఎరుగున్నావు. నా యొక్క హృదయం అనేది ఏ విధంగా ఉన్నది? కపటము లేనిదని నువ్వు నా సాక్ష్యం ఇస్తున్నావు. నువ్వు నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడివి, ఇలాంటి ఇశ్రాయేలీయుల కొరకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి 2వది చెప్తున్నాడు, అలాంటి ఇశ్రాయేలీయులకు ఉండాల్సినటువంటి గుణాతిశయములని నీకున్న దాంట్లో ఏమిటంటే నీలో కపటం అనేది లేదు. కపటం లేనటువంటి ఒక యాకోబు ఆనాడు ఏ విధంగా అయితే ఉన్నారో అలాగున ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి నతనయేలు గారు ఏ విధంగా ఉన్నారు అలాగే ఉన్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఈ యొక్క విషయం చెప్పిన తర్వాత నతనయేలు యొక్క కన్ఫెషన్ గమనించండి. ఆయన ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలులకే రాజువి. దీనికి మించినటువంటి ఒక కన్ఫెషన్, ఒక ఒప్పుకోలు అనేది దానికి మించి గొప్ప ఏదైనా అవసరం అండి? కాబట్టి ఆయన దేవుని యొక్క రాజ్యానికి దూరంగా లేదు, దగ్గరకు వచ్చేసారు. సో వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పినట్టు విషయం ఏమిటంటే, నతనయేలు, నిన్ను గురించి, నీ హృదయమును గురించి నేను చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే నీ గురించి నేను చెప్పినందుకు నువ్వు ఆశ్చర్యపడి
ఇంత పెద్ద విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు కారణం ఏమిటంటే దీనికన్నా గొప్ప విషయములను నువ్వు చూడబోతున్నావు. ఆ గొప్ప కార్యములు అనేది ఏమిటి? గొప్ప కార్యములు అనేది ఏమిటో గమనించండి. ఎక్కడ ఆయన చెప్తున్నాడు 51వ వచనంలో ఆ గొప్ప కార్యములు అనేది గమనించాను. ఏమని చెప్తున్నాడు గమనించాను. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటేను దిగుటేను చూతురని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. నేను 49వ వచనంలో నతనయేలు చెప్పినటువంటి కన్ఫెషన్కి యేసుక్రీస్తు ప్రభువు దాన్ని అంగీకరించారా? ఎస్, అంగీకరించారు కాబట్టి అదర్ ఆప్షన్ కూడా ఆయనకి ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు అని బోధకుడు అన్నారు, దేవుని కుమారుడని, ఇశ్రాయేలు రాజుని అవునని చెప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. దానికి నువ్వు అంటే నీ యొక్క జీవితం గురించి, నీ యొక్క హృదయాన్ని గురించి నేను చెప్పినందుకు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దీనికన్నా కూడా ఏం చేయబోతున్నావు? నువ్వు ఉన్నతమైన కార్యాలు చూడబోతున్నావు. ఆ ఉన్నతమైన కార్యములు ఏమిటి? 51వ వచనం చెప్తున్నారు, ఆకాశం తెరవబడిటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటి దిగుటు చూతువని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అవునండి. ఇక మీదట ఏం చేయబోతున్నావు? నువ్వు వీటికన్నా గొప్ప కార్యక్రమాలని నువ్వు చూడబోతున్నావు. ఏ గొప్ప కార్యక్రమాలండి? ఒక మెస్సేయగా ఆయన చేయబోయేటువంటి గొప్ప అద్భుతములను గురించి మాట్లాడి ఉండవచ్చును. ఒక అద్భుతములను చూసి ఆయన మాట్లాడి ఉండవచ్చును. ఆకాశం తెరవబడము. రెండోది, ఆకాశం తెరవబడడం అనేది ఎప్పుడు జరిగిందండి? యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత ఆకాశం తెరవబడి ఆయన పైకి ఏం చేయబడ్డాడు? ఆయన చేర్చుకోబడ్డాడు. అలాంటి ఒక ఉద్దేశం గురించి అది మాట్లాడబడ్డానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి రెండో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వారు చేసే అద్భుతములను గురించి కూడా మాట్లాడబడి ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. అయితే మనము దేనిని గురించి మాట్లాడబడుతున్నదో దానికి ఉన్న పాసిబిలిటీస్ ఏమిటో, దేని గురించి మాట్లాడబడుతున్నదో ఒకదాని గురించి మనం కంక్లూజన్ చేయలేం. నేరుగా మనము ఆనాడు యాకోబుని గురించి, యాకోబు యొక్క కళలో జరిగినటువంటి ఒక 28వ అధ్యాయము ఆది కాండాన్ని తీసుకెళ్ళి అక్కడ కంక్లూడ్ చేసేసాం అనుకోండి, ఇది అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే దానికి ఉన్న పాసిబిలిటీ ఏదేదిగా దేనిని గురించి మాట్లాడబడి ఉండొచ్చును అని చివరిగా దాని గురించి కూడా మాట్లాడటం లేదని చెప్పడం లేదు. అది కూడా ఒక పాసిబిలిటీ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఇదని చెప్పలేదు. ఆయన చెప్పారు, మీరు గొప్ప కార్యక్రమాలు చూడబోతున్నారు. ఆ గొప్ప కార్యక్రమాలు ఏం జరగబోతుంది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కాబట్టి దేవుని యొక్క దూతలు మనుష్య కుమారుని పైకిట ఎక్కుటయు. అక్కడ దేవుని దూతలు ఏం చేశారు? నిచ్చెన మీద ఎక్కారు. దావీదు యాకోబు గారి యొక్క కళలో ఒక నిచ్చెన అనేది ఆకాశం వరకు వేయబడింది. దాని మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవదూతలు ఎక్కుతున్నారు. కానీ ఇక్కడ ఆ యొక్క వచనాన్ని ఒకసారి చదివి మనం ఇక్కడికి వచ్చేద్దామని. 28వ అధ్యాయం 12వ వచనం ఆది కాండము. అప్పుడు అతడు ఒక కలగలేను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని యొక్క కొన ఆకాశము నుండెను, దానిపైన దేవదూతలు ఎక్కుచూ దిగుచుండిరి. ఒకటి దేని గురించి మాట్లాడబడి ఉండవచ్చు అంటే దీన్ని మనం ఒక ఆలోచనగా చూసాం. చివరిగా మనం కంక్లూడ్ చేద్దాం అనుకోండి. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఒక పదం గమనించి ఇక్కడ నిచ్చెనను ఉపయోగించబడింది. అక్కడ దేని గురించి మాట్లాడబడింది? అక్కడ యేసుక్రీస్తు మనుష్య కుమారుని పైగా దేవదూతలు ఎక్కుటి దిగుడు చూసితివి. యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి ఒక వర్తమానము, ఆకాశం తెరవబడినటువంటి ఆకాశం నుంచి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆకాశం తెరవబడుతుంది. అక్కడ ఒక దేవదూతలు ఆయన మీద ఎక్కుతూ దిగుతున్నారు. ఇప్పుడు దాన్ని నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువుని అక్కడ తీసుకెళ్ళి పోల్చగలమా? ఒకవేళ మనం పోల్చినట్లయితే వెంటనే యాకోబుకి వచ్చి మనం ఏం చేయాలి? ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభువుని కంక్లూషన్ చేయాలి. ఉండవచ్చును, పాసిబిలిటీస్ ఉంది. కానీ అది ఏ ఒక రూపంలో ఉపయోగించబడిందో దానిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు నిచ్చెన అయితే ఆయన మీద దేవదూతలు ఎక్కి దిగాల్సిన అవసరం ఏముంది? అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. మనం ఒక్కదాన్ని తీసుకెళ్ళి కంక్లూషన్ చేసేసినట్లయితే మనం ఒకే వైపున వెళ్ళిపోవడానికి ఏదేది పాసిబిలిటీస్ ఉన్నాయో ఒక్కొక్క దాన్ని మనం అర్థం చేసుకొని
ఇది ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాగ ఉండడానికి కూడా అవకాశం ఉన్నది అని మనం ఒక కంక్లూజన్ తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఒకటి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటిది ఒక రకమైనటువంటి ఒక ప్రత్యక్షతగా ఉండొచ్చు. ఆనాడు పౌలు గారు ఏం చేశారు, ఆయన 3వ ఆకాశానికి వెళ్ళానని చెప్పారు. కరెక్ట్ అండి. ఆయన ఆకాశానికి ఎత్తుకోబడ్డాను, ఆయన గొప్ప దర్శనాన్ని చూశాడు. అలాంటి ఒక దర్శనమునకు సంబంధించి యేసుక్రీస్తు వారు తెలియజేయడానికి అవకాశం ఉంది. ఆకాశం ఎప్పుడు తెరవబడింది? 3 రకాలుగా యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడబడింది. ఒకటి, ఆకాశం ఎప్పుడు తెరవబడిందంటే ఆయన బాప్తిసం తీసుకోబడినప్పుడు ఆకాశం అనేది తెరవబడింది. 2, మత్తయి 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు రూపాంతరం పొందినప్పుడు ఆకాశము తెరవబడింది. 3, యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పుడు ఆయన ఏం చేయబడ్డాడు? చేర్చుకోబడ్డాడు. ఆకాశం తెరవబడింది, ఆయన చేర్చుకోబడ్డాడు. దీన్ని దేంతో మనం కంక్లూజన్ చేయగలం? సో ఆకాశం తెరవబడింది అనేటువంటి ఒక కాంటెక్స్ట్ ఉంది. ఏ సమయం అని చెప్పబడింది అక్కడ. ఆకాశం తెరవబడినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారి మీద దేవదూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుతున్నారు, దిగుతున్నారు. యేసుక్రీస్తు వారి మీద దేవదూతలు ఎక్కాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ దేవదూతలు అనేది ఎవరిని కూర్చొని చెప్పబడుతుందా? మనం అలా కూడా కంక్లూడ్ చేయలేము. ఎందుకంటే దేవదూతలను మనుషులను బోచినట్లయితే ఆ మనుషులు పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు వారి ద్వారా వెళుతున్నారనే ఒక కంక్లూషన్ కూడా ఏం చేయవచ్చు, మనము తీసుకురావడానికి అవకాశం. ఎలాగైనా సరే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ని మనం తీసుకొచ్చి ఆలోచన చేయడానికి మనం అర్థం చేసుకున్నాం. ఉదాహరణకి ఇది దేని గురించి చెప్పబడిందో నిజముగా మనం ఏం చేయలేము, ఒక విషయం కంక్లూడ్ చేయలేము. ఎందుకంటే అనేకమైన దర్శనములు అనేది యేసుక్రీస్తు వారికి అనుగ్రహించారు. వారు ఆయన చేసిన అనేకమైన అద్భుతాలు ఉన్నాయి, సూచక్రియలు ఉన్నాయి. అన్నీ కూడా ఈ గ్రంథమందు రాయబడలేదని ఇదే యోహాను గారు 20:30 ఏం చేస్తారు, ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం యోహాను సువార్త 20:30. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడని క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడి. ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు గమనించండి. అనేకమైన విషయాలు చెప్పబడింది, అన్నీ కూడా ఏం చేయబడలేదు, గ్రంథమందు రాయబడలేదు. అయితే జరిగి ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఒకటి, ఒక దర్శనంగా అది ఉండడానికి అవకాశం అనేది ఉంది. 2, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను గురించి మాట్లాడబడ్డానికి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారు? యేసుక్రీస్తు వారు పునరుత్థానమయ్యారు. పునరుత్థానమైనప్పుడు దేవదూతలు ఏం చేశారు? ఆయన తీసుకెళ్లారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అనేది మనకు తేటగా తెలియజేస్తుంది. ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు అలాగో తేరి చూస్తున్నారని ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. సో ఆ విధంగా యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లేటప్పుడు ఉపయోగించబడినటువంటి ఒక సందర్భమా మనం ఖచ్చితంగా ఏం చేయలేమని దాన్ని చెప్పడానికి అవకాశం లేదు. అయితే అది ఒక పాసిబిలిటీకి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆనాడు యేసుక్రీస్తు వారు అపోస్తుల కార్యం 1వ అధ్యాయం తీసుకోండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. ఆయన కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? పరలోకమును మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసే ఏ రీతిగా పరలోకం వెలుటి మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పరలోకానికి ఆరోహణం అవుతున్నారు. ఆరోహణం అవుతున్నప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆరోహణం ఆకాశం తెరవబడినప్పుడు ఆయన చేర్చుకోబడినంటే అక్కడ ఓపెన్ చేయబడితే చేర్చుకోబడుతుంది. లోపలికి వస్తేనే ఏం చేస్తాం మనము? చేర్చుకున్నాం. సో పరలోకం తెరవబడినప్పుడే ఆయన ఏం చేయబడాలి? ఆయన లోపలికి వెళ్ళాలి.
సో యేసుక్రీస్తు వారిని ఇప్పుడు దేవదూతలతో కూడా ఏం చేస్తున్నారు, ఆయన వెళ్ళడం అనేది జరుగుతున్నది. ఒకవేళ ఇప్పుడు నతనీయులతో ప్రభు చెప్పినటువంటిది ఏమిటి, అయ్యా దీనికన్నా గొప్ప కార్యక్రమాలు చూడబోతున్నాం. ఏ విషయమును, నిన్ను గురించి నేను చెప్పడం పెద్ద విశేషమైన కార్యం కాదు. దీనికన్నా గొప్ప కార్యక్రమం ఏమిటి, దేవుని కుమారుడు నువ్వు అనుకున్నట్లయితే ఆ దేవుని కుమారుడు నేను ఒకరోజు ఏం చేయబోతున్నా, నేను పరలోకానికి ఆరోహణం అవ్వబోతున్న దాన్ని మీరు చూస్తారు అని చెప్పడానికి అవకాశం ఉంది. మనం దాన్ని కంక్లూడ్గా చేయడం లేదు. 2, అదేవిధంగా గమనించండి, యేసుక్రీస్తు వారు దేని గురించి ఇది మాట్లాడబడి ఉండడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు వారిని గురించి అదే 11వ వచనం ఏం చెప్పబడుతుంది గమనించండి. ఏ రీతిగా పరలోకమునకు ఆయన ఏ రీతిగా వెలుటి మీరు చూచితురు అదే రీతిగా ఆయన ఏం చేస్తాడు, తిరిగి వచ్చును. యేసుక్రీస్తు వారు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు తీర్పునకు పునరుత్థానం జరిగేటప్పుడు దేవదూతలు కూడా ఏం చేస్తారు, 1 Thessalonians 4వ అధ్యాయం ప్రకారము ప్రధాన దూతలు అయినటువంటి వారు గొప్ప ఆర్భాటంతోనూ దేవదూతలందరూ కూడా ఏం చేయబోతున్నారు, ఆయన తీర్పు తెచ్చడానికి రావడం అనేది జరుగుతుంది. అందరూ రాబోతున్నారు. ఆ యొక్క సందర్భమును ఇదే 2 Thessalonians 1వ అధ్యాయం 10వ వచనం గమనించారు. ఆ దినమున పరిశుద్ధులందును మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సమూహమందు నుండి ఆయన ప్రభావము నుండి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండనను పొందురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యమును మీరు నమ్మితరి. రైట్. సో ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఏం చేయబడబోతున్నారు, 11వ వచనం 12వ వచనంలో చదివేశారండి మీరు. 2:11లో రాజ్య మహిమకు మేము పిలిచిన దేవుడు తగినట్టుగా మేము నడుచుకుని ప్రతి వాళ్ళని హెచ్చరించున్నాము. సరే గమనించండి. సో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు రెండోసారి కూడా ఏం జరగబోతుందండి, ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతుందని ముందుగానే మనకి తెలియజేయబడడం జరిగిందండి. 2 Thessalonians 1:10 నుంచి మనకి అలాగే చెప్పబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏ విధంగా రాబోతున్నారు గమనించాలి. ఆ దినమందు తన పరిశుద్ధులందరూ మహిమపరచుటకును విశ్వాసులందరి ఎదుట ప్రశంసబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సమ్ముఖము నుండి ఆయన ప్రభావం మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశన దండకు ఎలుదరు వారు పంపించబడతారు. అందువలన యేసుక్రీస్తు వారు 6 నుంచి 9 వచనములలో ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలతో ప్రత్యక్షమై, కాబట్టి దేవదూతలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు ప్రత్యక్షమవుతున్నారు, ఆయన రెండోసారి ప్రత్యక్షమైనప్పుడని ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి ఆనాడు ఆయనకు ప్రభావం అనేది ఏం చేయబోతున్నాడు, ఆయన చూపించబడడానికి అవకాశం అనేది కూడా ఉంటున్నది. ఇది ఒక పాసిబిలిటీ. మనం చదివేటంటిది ఏదే ఉండొచ్చునని మనం ఒక లైన్ తీసుకొస్తున్నాం. దాంట్లో మనం ఏం చేయవచ్చును, అన్ని రకాలుగా మనం పరిశీలన చేస్తేనే ఏం చేయగలం, మనము సరైన దాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకే దాన్ని చెప్పి మనము ఇదే అన్నట్లయితే పొరపాటు అయిపోతుంది. ఎందుకంటే దాని గురించినటువంటి సరైన అవగాహన దేవుడు దీనిని గురించి అని ఎక్కడ కూడా చెప్పలేదు. మనం దాన్ని కంపేర్ చేస్తున్నాం. కొంతమంది ఏం చేయవచ్చును, ఇదేని కంక్లూడ్ చేయవచ్చును, మరి కొంతమంది ఇదేని కంక్లూడ్ చేయవచ్చును. అలాగైతే అన్నిటిని మనం తెలుసుకొని మనకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున ఇది మనకి కంక్లూజన్ అనేసి ఏం చేయవచ్చు, మనము కంక్లూడ్ చేయడానికి మనము ఆలోచన చేయడానికి అవకాశం అనేది ఉంటున్నది. సరే, రెండో రకముగా గమనించాను. యేసుక్రీస్తు వారికి ఏం చేశారు, ఇప్పుడు యేసుక్రీస్తు వారు నతనీయులను నమ్మడానికి ఒక అద్భుతం ఏం చేసి ఉండొచ్చు, ఆయన చేసి ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలందరూ ఆకాశం నుంచి ఒక అద్భుతాన్ని చూపించమని కోరుకుంటున్నారు. అవునండి, యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, అయ్యా యోనా యొక్క అద్భుతం తప్ప మరి దేన్ని నేను చేయను. అక్కడున్న పరిశీలి శాస్త్రులందరూ ఏం చేసుకున్నారంటే ఆకాశం నుంచి ఒక అద్భుతాన్ని చూపించు, మేము నమ్ముతాం. అదే కదండి వారు కోరుకున్నది. వారు ఎల్లప్పుడూ కోరుకున్నది ఆకాశం నుంచి మాకు అద్భుతాన్ని చూపించమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఒకే ఒక సలహా ఏమిటంటే యోనానికి మించినటువంటి అద్భుతం తప్ప మరి దేనిని కూడా ఏం చేయను, నేను మీకు చూపించను. మత్తయి సువార్త 12వ అధ్యాయము
ఈ యొక్క విషయంలోనే తేటగా మనకు తెలియజేస్తుంది. ఆకాశం నుంచి మాకు ఒక అద్భుతమును చూపించమని వారు కోరుకోవడం జరుగుతుందని 38 నుంచి 42వ వచనంలో అదే విధంగా తెలియజేయడం జరుగుతుంది. మరి లోకాసు వార్తలు కూడా అదేవిధంగా తెలియజేస్తుందని. రెండోది ఏమిటంటే ఇది యేసుక్రీస్తు వారి యొక్క మధ్యవర్తిత్వమును గురించి మాట్లాడబడడానికి అవకాశం ఉంది. ఆయన యేసుక్రీస్తు వారు మనుషులకి లేక నరునికి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యొక్క ఉద్దేశమును ఆలోచన చేసి ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేసి ఉండొచ్చును, దీని గురించి మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు ఈ విధంగా తెలియజేస్తుంది, గమనించాలి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదే అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకి ధైర్యము కలిగి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మధ్యవర్తిత్వము ద్వారా మనుషులు పరలోకమును చేరుకోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క మధ్యవర్తిగా ఉన్నాడనే విషయమును తెలియజేయడానికి కూడా అవకాశం అనేది ఉంటున్నది. ఇంకొక రకంగా ఏమిటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాబట్టి పరలోకపు రాజ్యపు ఆశీర్వాదములను దేవదూతలు మనుషులకు తీసుకొస్తున్నారని, దేవదూతలు మరియు ఇక్కడ ఉన్నటువంటి దేవదూతలు మనుషుల యొక్క కోరికలను ప్రభు యొద్దకు తీసుకెళ్తారనే ఒక విషయమును కూడా సూచించబడడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి చిన్న బిడ్డలు ప్రతి వానికి ఒక దూత వానికి కావాలన్నారని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి మీ యొక్క ప్రతి సహోదరునికి లేక చిన్న బిడ్డకి ఒక దేవదూత ఏం చేస్తున్నారు? వారు దేవదూతలు అనేటువంటి వారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నారని దేవుని యొక్క లేఖనం తెలియజేయబడుతుంది. అలాగైనట్లయితే ఒకవేళ దేవుని పిల్లల యొక్క కోరికలను మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుని తెలియజేస్తున్నారు. ఆ కోరికలను దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి, రెండోది దేవుని యొక్క ఆశీర్వాదములు మనుషులు తీసుకురావడానికి గురించి మాట్లాడబడడానికి ఒకవేళ అవకాశం అనేది ఉంటున్నది. ఉదాహరణ నేను చెప్పేటంటిది ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం గురించి మాట్లాడడం. ఎందుకంటే ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అన్నిటిని క్రీస్తు యేసులో ఏం చేశాడు? ఆయన ఉంచడం జరిగింది. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన సంఘము ద్వారా మనకు అన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నారు. అలాంటి ఒక ఉద్దేశం అనుగ్రహించి చెప్పబడ్డానికి ఒకవేళ అవకాశం అనేది ఉంటున్నది. చివరగా ఇంకొక అవకాశం ఎలాగుందంటే మనం చదివినట్టు ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం ప్రకారము ఆ యొక్క అధ్యాయంలో మనం చదివినటువంటిది ఏమిటంటే అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారు? నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నారు. దాని అర్థం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ ప్రభు యొక్క పిల్లల విషయంలో వారందరూ మేలు కొరకు మన కొరకు పనిచేస్తున్నారని. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక ఇదే 1వ అధ్యాయంలో దేవదూతలు మనం చేసేటువంటి ఒక పని ఏమిటో గమనించండి ఒకసారి. హెబ్రీ 1వ అధ్యాయము 14వ వచనము 13 నుంచి 12 క్షమించండి 14వ వచనమే. వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందబోరు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకారా. దాని అర్థం ఏమిటి? ఈ విధానమును గురించి అంటే పరలోకమునకు మరియు భూమి మీదకి దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి ఆశీర్వాదములను గురించి కూడా మనము మాట్లాడడానికి అంటే మనం రక్షణ పొందడానికి ఎలాగో దేవదూతలు సహాయం చేస్తున్నారు, సహాయం చేసేటువంటి ఒక కార్యక్రమం అనేది ఇక్కడ మాట్లాడబడి హెబ్రీ 1:14లో వీరు రక్షణ స్వాస్థ్యం పొందబోరు పరిచర్య చేయటికి పంపబడిన సేవకులైన ఆత్మలు. అంటే మనం రక్షణ పొందబోతున్నాం, నిత్య రక్షణను. ఆ రక్షణను పొందడానికి మనకు దేవదూతలు ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. దానిని గురించి ఒకవేళ యేసుక్రీస్తు వారు మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటున్నది. అలాంటి ఒక సహాయతనే ఆనాడు యాకోబు గారు ఏం చేసి యాకోబు గారికి దేవుడు అనుగ్రహించడం జరిగింది. కాబట్టి ఇన్ని రూపములలో మనము ఈ యొక్క విషయాన్ని ఏం చేయవచ్చు? మనము మాట్లాడడానికి అవకాశం అనేది ఉన్నది. ఒకే విషయాన్ని మనం సంధించామనుకోండి, మనం ఏమైపోతాం? పిలిపిలాగా అయిపోతాం.
ఇంకొక ప్రశ్న వేసినట్లయితే మనం సమాధానం చెప్పలేకపోతాం. కాబట్టి ఆప్షన్స్ అనేది ఎన్ని ఉన్నదో ఆలోచన చేసి ఏక సందర్భంలో దేనిని ఉపయోగించబడిందో మనం గుర్తించగలిగినప్పుడు మనము సరైన మార్గంలో నడిపించబడడానికి అవకాశం అనేది ఉన్నది. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు ఒకవేళ ఒక అద్భుతాన్ని గురించి మాట్లాడారనుకోండి, ఒక గొప్ప సూచక్రియను గురించి మాట్లాడారు, ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని గురించి, ఒక సూచక్రియల అద్భుతాల మహత్కార్యాన్ని గురించి ఆయన మాట్లాడారు. మహత్కార్యములు యేసుక్రీస్తు ప్రభువు ఎన్ని మహత్కార్యములను యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేశారని కొత్త నిబంధనలో మనకు రికార్డ్ చేయబడిందండి. అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. ఎన్ని మహత్కార్యాలు చేశారు? ఎన్ని మహత్కార్యాలు చేశారండి? కానీ యేసుక్రీస్తు ప్రభువు చేశారా? అవును, చేశారు. ఇదే మనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇంతకుముందు మనం చదివాం. ఏమని చదివాం గమనించండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ విధంగా 20వ అధ్యాయం 30వ వచనంలో అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, ఇది గ్రంథమందు రాయబడి ఉండలేదు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలే. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధముల అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యమించుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడి. దేవుడు మహత్కారాలు చేశారండి. కొత్త నిబంధనలు జరిగించబడింది. మనం ఎన్నింటిని గుర్తించగలం? మనం కొన్నిటిని మనకు తెలియపరచబడలేదు. ఎందుకంటే అనేకమైన వాటిని దేవుడు కొత్త నిబంధనలు చేశారు, కానీ అన్నీ కూడా మనకేం చేయబడలేదు, తెలియజేయబడలేదు. కాబట్టి ఒకవేళ ఆ యొక్క రూపంలో ఏదైనా ఒక మహత్కార్యము, గొప్ప విశేషమైన కార్యమును గురించి మాట్లాడబడి ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. అదే నేను చెప్పడం లేదు. అవకాశం, ఛాన్సెస్ ఆర్ దేర్, ప్రాబబిలిటీస్ అనేసి ఉన్నది. ఇప్పుడు మనం చదివినటువంటి అన్ని కోణాలు అనేది ఇవన్నీ ఒకవేళ దీనిని గురించి మాట్లాడబడి ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. లేదు బ్రదర్ దీని గురించే మాట్లాడుతుందంటే దాన్ని నేను అబ్జెక్షన్ చెప్పను. ఎందుకంటే మనం అన్ని రకాలుగా ఆలోచన చేయవచ్చు. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారము నేను దాన్నే తీసుకుంటాను. నేనైతే ఏం చేస్తున్నాను, ఇన్ని ఆప్షన్స్ ఉన్నది కాబట్టి ఇన్ని రకములు కూడా మనం ఆలోచన చేయవచ్చునని నేనేం చేస్తున్నా దాన్ని అర్థం చేసుకుంటున్నా. లేదు ఇదే అన్నట్లయితే మనం తీసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పులేదు. అందువలన దాన్ని నేను తప్పు అని కూడా చెప్పను, ఎవరు కూడా తప్పు అని చెప్పలేరు. ఎందుకంటే వారి వారికి అండర్స్టాండింగ్ని బట్టి వారికి ఏం చేయవచ్చు, మనము అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నతనయేలు గారి యొక్క విశ్వాసమును ఇంకా అభివృద్ధి పరచడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప సూచక్రియ ఏమిటంటే ఏం చేయబోతున్నాడు ఆయన, ఆకాశంలో కొన్ని 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 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనేది జరగబోతుంది. వాటిని ఎవరు చూడబోతున్నారు? గమనించండి. 1వ అధ్యాయంలో చివరి వచనంలో 51వ వచనంలో మరియు ఆయన మీరు ఆకాశం తెరవబడుటయు దేవతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయను దిగుటయను చూతురని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే మార్కు సువార్త 9:1లో ఉపయోగించబడిన అదే గ్రీకు పదం అనేది ఒకటి ఉపయోగించబడింది. అదేమిటది? 9వ అధ్యాయం 1వ వచనంలో మీలో కొందరు దేవుని యొక్క రాజ్యమును చూసేంత వరకు ఏం చేయరు, మీరు మరణించరంటున్నారు ఆయన. 9వ అధ్యాయం 1వ వచనం రోమీయులకు రాసిన పత్రిక మార్కు సువార్త 9:1 చదవండి ఒకసారి. మరియు ఆయన ఇక్కడ నిలుచున్నటువంటి వారిలో కొందరు దేవుని రాజ్యం బలముగా వచ్చుడు చూచు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా చెప్తున్నారు. అంటే ఏం చేయబోతున్నారు వాళ్ళు? చెప్తున్నారు మీరు చూస్తారు. దేనిని? యేసుక్రీస్తు ప్రభువు రాజ్యం అనేది బలముగా ఆనాడు
పెంతెకోస్తు దినమందు అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రావడాన్ని ఆనాడు అపోస్తులు చూశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, నేను పరలోకమును అంటే నా మీద దేవదూతలు, మనుష్య కుమారుని మీద దేవదూతలు ఎక్కడము దిగడము, ప్లస్ ఏ సందర్భంలో ఆకాశం తెరవబడినప్పుడు ఈ కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని ఏం చేస్తారు, చూస్తారని చెప్పారు. కాబట్టి వారు చూసి ఉన్నారు. ఆ విధంగా చూసి వారు విశ్వాసం మంది అభివృద్ధి పొంది ప్రభు కొరకు వారు జీవించడానికి ఆనాడు వారికి అలాంటి అద్భుతములు అనేది అనుగ్రహించబడింది. కాబట్టి ఇన్ని కోణములలో మనం దాన్ని ఆలోచన చేయడానికి అవకాశం ఉంది. ఓర్పుతో వినటాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరికైనా సరే ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు ఆలోచన చేసి మీరు ప్రశ్నించండి. దానికి కావలసిన సమాధానాలను మనము వెతుకుదాము. ఓర్పుతో వినటాన్ని మీకును మరి ఎలాంటి అవకాశం ఇచ్చినటువంటి సంఘమునకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ముఖ్యంగా ఇలాంటి అవకాశం కల్పించిన దేవుని కృతజ్ఞత తెలుపుకుంటే కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ తరగతి యందు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంగతులు చాలా పరిశీలనగా మనం విని ఉన్నాం. ఒక ఉద్దేశాన్ని ఎన్ని కోణాల్లో ప్రభువు మాట్లాడినటువంటి మాటను మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలో, దానికి ఎన్ని కోణాలుగా మనుషులు దాన్ని ఆలోచన చేస్తారో అన్నీ మన ముందుంచి ఆ ఉద్దేశాలన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. దీని ద్వారా మనం మేలు పొందడానికి ప్రతి విషయంలో ఆలోచన కలిగి ఉండవలసినటువంటి వారమే. వాస్తవంగా మనం వినటం ద్వారా ఏం జరుగుతుంది అంటే విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విశ్వాసాన్ని దినదినం మనం అభివృద్ధిపరచడానికి దేవుని మాటలు వినవలసినటువంటి వారమే. వినకపోవడం చేత మనుషులు బలహీనులయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ మాటలు ఎక్కడ వినబడుతున్నప్పటికీ మనం వినడానికి ప్రయత్నం జరిగించవలసినటువంటి వారమే. ఈ దినమందు మనం కొద్దిమందిగా కూడుకొని ఉద్దేశాలను చక్కగా వినడానికి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, సంగతులను చక్కగా వివరించినటువంటి మన ప్రియ సహోదరులు మధుసూదన్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను క్రీస్తునామములో తెలియజేస్తున్నాం. ఈ మాటలను ఎవరు పోగొట్టుకోకుండా మాటలను భద్రపరిచి గ్రంథాన్ని అనేక పర్యాయాలు పఠించడానికి, చదవడానికి ప్రయత్నం జరిగించాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మనం గత కొంతకాలంగా 1వ అధ్యాయంలోనే ఉన్నాము. దగ్గర 5 నెలల కాలం 5 క్లాసులు జరిగాయి. ఈ 5 నెలలు మనం 1వ అధ్యాయంలోనే మనం కొనసాగుతున్నాం. ఇప్పటికీ ఈ సమయానికి 1వ అధ్యాయం ముగించబడుతుంది. కనుక ఈ విషయాలను మనం అందరం కూడా మరొకసారి మననం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది. ఈరోజు లైవ్ చూడడానికి అవకాశం లేదు చాలామంది. మరి అది ఎందుకనో కుదరలేదు. నేను చాలా ప్రయత్నం చేశాను లైవ్ ఇవ్వడానికి. కారణం ఏమంటే ఈ సహవాసాన్ని కోరుకోనటువంటి మనుషులు ఈరోజు ఆ లైవ్ను కూడా కోల్పోయారు. మరి ఏదో కారణం నాకు తెలియదు. మనుషుల యొక్క ఆసక్తిని బట్టి దేవుడు అవకాశాలను ప్రసాదించేటువంటి వాడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకు అందరం ఆసక్తిని కలిగి ఉండడానికి, ఉద్దేశాల్లో సహవాసంగా అందరం కలుసుకోవడానికి, సమాజాన్ని మనం కూడుకోవడానికి ప్రతి విషయంలో ప్రయత్నం జరిగించవలసినటువంటి వారు. కొన్ని పాఠాలను నేర్పించడానికి దేవుడు ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతాయేమోనని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ మరొకసారి క్రీస్తునామములో వందనాలు చెల్లిస్తూ ఈ తరగతిని మనం ముగించుకుందాం. చివరి ప్రార్థనకు ఈ తరగతిని మనం ముగిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మల్లికార్జున రావు గారు వచ్చి ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం.
భూమిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారండి. ఈ సమయంలో ఈరోజు బైబిల్ చదువుకున్నాను. మీ అనంతమైన జ్ఞానాన్ని ఉండేదాన్ని అపారమైన మీ జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని మీ రాసిన ద్వారా ఉండేదాన్ని మాకు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి నేనే మేము ఇచ్చేవారం కాకుండా పెంచే విధంగా మా బ్రతుకులు చక్కబెట్టుకుంటూ అందించే విధంగా మనంతా మేము ఏమైతే విన్నామో విని దాని ప్రకారం మా నమ్మకం పనిచేస్తున్నారని ఇలాగా రాసిన ద్వారా జ్ఞానాన్ని వివరిస్తున్న మీరు ఆయన బట్టి మేము భూమి మీద మా ప్రతి జీవితం అంతయు మీ జ్ఞానాన్ని విన్నా కూడా మా ప్రతి సరిగ్గా ఉన్నాయి. మీ జ్ఞానాన్ని మేము అపారమైన మీ జ్ఞాన సంపదను సంపాదించుకోవాలంటే మా బ్రతుకు జీవితం సాధన వారమై మేము ఇది మాత్రమై వారమై ఉండక మేము అనుసరించేవారు కాబట్టి మా జీవిత విధానాలను మీకు అంగీకారయోగ్యంగా మేము చక్కదిద్దుకున్నటం మరి మా ప్రభు యొక్క అడుగుజాలు మేము నడుపుటకు సహాయం చేస్తారని సమయంలో మనవి చేసుకుంటున్నాము. వార్తల నుంచి జ్ఞానాన్ని వివరిస్తున్నట్టు ఈ జ్ఞానాన్ని మీరు మాకు వినిపిస్తున్న విధానాన్ని బట్టి మనం మిగలాలిగా కోట్లాలిగా కానీ సంఘం కనిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి ఆయన దయపెట్టి సమస్త విషయాలు తోడుగా కావచ్చు ఈ కార్యక్రమాన్ని జరిగించేదానికి దయపెట్టిన విగ్రహాలను ఆయన మరి రాబో క్లాసులో కూడా మరి ఈ జ్ఞానాన్ని విని మేము ఫలించే విధంగా ఈరోజు దయపెట్టవలసిందిగా సంస్థలో మనం వేసుకుంటూ ఇచ్చిన ఈ బాధ్యత జ్ఞానాన్ని బట్టి చేసిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ దయని బట్టి మరలా తిరిగి మీ సొంతానికి చేరి